Hyderabad's #1 real estate company, Sri Siddhivinayaka Property Developers. యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కామాఖ్య అమ్మవారు అంటాము. ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం మన ఇంట్లో పెట్టుకుంటే వామాచారం అంటే ఖచ్చితంగా అమ్మవారికి ఏమి ఇష్టమో అవి చేయాలి. మద్యము, మాంసము, మత్స్యము, సెక్స్. తంత్ర సాధకులను అఘోరాలనొచ్చు, పాండాలనొచ్చు, శక్తి రూపులనొచ్చు, వేణుస్వామి అవ్వచ్చు, కామాఖ్య, వరదే దేవి, నీలపర్వతవాసిని, తమ్దేవి, జగన్, అలాంటి శక్తులు నాకు శక్తులు కూడా వస్తాయి. ఇంత సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా మీ జీవితంలో? మౌత్ పబ్లిసిటీ మించిన పబ్లిసిటీ ప్రపంచంలోనే ఉండదు. సో నా జీవితంలో అది జరిగింది. తెలంగాణలో చావు జరిగితే ఆ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మంది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పంతుళ్ళు కూడా నాన్ వెజ్ తింటారు. బడా వ్యాపారవేత్తలు వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా పెళ్లి జరిగినప్పుడు బిజినెస్ ప్రారంభోత్సవాలకి డబ్బులు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మవారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని నన్ను పిలిచి ఆశీర్వదించమని అడగడం. సెలబ్రిటీస్ ఈపులో కొట్టించుకుంటారు, మాతో ఈపు మీద కొట్టించుకుంటారు. ఆ పూజ పేరున శ్మశాన బలి అని. యోని పూజ, యోని పూజ, యోని పూజ, యోని పూజ, యోని పూజ. తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది? యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు, బలులు లేవు, బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది? స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా. ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్ కాగానే కొంతమంది ప్రొడ్యూసర్లు కూర్చొని దావతులు చేసుకునే సంస్కృతి బాలీవుడ్ లో మరీ ఘోరం. ఒక హీరోయిన్ సినిమా హిట్ అయ్యింది అంటే చందాలు వేసుకొని మరీ బ్లాక్ మ్యాజిక్ చేపిస్తారు. స్ట్రైట్ క్వశ్చన్, మీరు నాకు శత్రువు, మీరు నాకు మిత్రుడు అవ్వాలి, మీరు పూజ చేస్తారా? ఓం హ్రీం బగలాముఖి మమ సర్వదుష్టానాం ముఖం పదం స్తంభయ. ఏదంటే అది జరుగుతుంది, ఏదంటే అది జరుగుతుంది. ఎదురుగా డెడ్ బాడీ దహనం అవుతుంటే పూజ చేస్తాం. చావు పుట్టుక ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, మనం దాన్ని ఫాలో అవుతాం అనేది అది నిజం. నీకు నిజం, నాకు కాదు. అంటే ఇప్పుడు చావును కూడా ఆపగలరా? మీరు చేస్తుంది బిజినెస్, సోషల్ సర్వీస్? బిజినెస్ చేస్తా, బిజినెస్ చేస్తా, బిజినెస్ చేస్తా. నేను ఏదైనా చేయగలుగుతా. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు అంటే ఆయన ఏం మాట్లాడితే అది వైరల్, ట్రెండింగ్ అనమాట. బేసిక్గా ఆస్ట్రాలజర్ అనగానే ఆయన పేరే గుర్తొస్తుంటుంది. సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు ఆయన ఏం మాట్లాడతారు అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడితే వైరల్ చేద్దామని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఫస్టే ఒక ర్యాపిడ్ ఫైర్ లాగానే ఒక కౌంటర్ ఇచ్చే క్వశ్చన్. యాక్చువల్లీ సెలబ్రిటీలకి కొన్ని సినిమాలు చేస్తే స్టార్డమ్ వస్తుంది, బిజినెస్లు చేసే కొద్దీ బిజినెస్ మ్యాన్స్కి సక్సెస్ వస్తుంది. బట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి అనే మాటలు వింటూ ఉన్నాం. ఇంత సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా మీ జీవితంలో? నేను అనుకున్నాను, నా జాతకంలో ఉంది ఆ యోగము. సో జనరల్గా రవి బుధులు కలిసి ఉంటే మనకు గుర్తింపు వస్తుంది. కానీ ఇంతకు ముందున్నటువంటి సమాజము, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు, ఇప్పుడున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు. ఒకవేళ ఇదే ఊపు కనుక ఇదే మీడియా 1990లో ఉండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఎందుకంటే కనీసం 1500 సినిమాలకు ముహూర్తాలు పెట్టినటువంటి వ్యక్తిగా అప్పుడున్న ట్రెండ్ వేరు, అప్పుడున్నటువంటి జనరేషన్ వేరు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినటువంటి జనరేషను 90%, అంటే నేను ఎవరితోనైతే జర్నలిస్టులతో పనిచేసినో, సినిమా జర్నలిస్టులు, నాట్ రెగ్యులర్ జర్నలిస్టులు, సినిమా జర్నలిస్టులతో పనిచేసినో, మిక్కిలినేని జగదీష్ బాబు కావచ్చు, సతీష్ బాబు కావచ్చు, చాలామంది. సో వాళ్ళందరూ మనల్ని అంత గుర్తించేవాళ్ళు, అంత మాట్లాడుకునే వాళ్ళము. ఒక టీం లాగా ఉండేది. అంటే సినిమా ముహూర్తం అయిపోగానే జర్నలిస్ట్తో మాట్లాడటము, ప్రెస్ మీట్ ఉండేది. ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. సినిమా ఓపెనింగ్ అంటే అదొక పండగ వాతావరణం. ఇంతకు ముందు నేను మాట్లాడేది, అంటే నేను మాట్లాడేది 2002, 2004 పూర్వం. సో అప్పుడు ఏంటంటే మేము సినిమా ముహూర్తం చేయగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్కి టైం ఉండేది, వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళము. సో అప్పుడు సినిమా మ్యాగజైన్స్ వచ్చేవి, వాటిని సీతార, జ్యోతి చిత్ర, ఇట్లా చాలా చాలా వచ్చేవి. అంటే ఒక వారానికి ఒక 20-30 వారపత్రికలు వచ్చేవి, సినిమా పత్రికలు. వాటిలో మా ఫోటోలు వచ్చేవి. అంటే సినిమా క్లాప్ కొట్టేది, లేకపోతే హీరోతో కొబ్బరికాయ కొట్టించేది, హీరోయిన్తో కొబ్బరికాయ కొట్టించేది, అవన్నీ కట్ చేసుకొని దగ్గర పెట్టుకునేవాళ్ళం. అది అప్పటి చరిత్ర. ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకోటి, అప్పుడు చెడు లేదు, మంచి ఒకటే. అప్పుడు ఎంతసేపు ఈ వారపత్రికలో పడితే మనం అది చూసుకోవడం, వేరే వాడికి చూపించడం.
నేను ఇగో ఈ వారంలో నేను ఈ పూజ చేసిన రా బాబు, ఈ సినిమాకి నేను పూజ చేసిన రా బాబు అని చెప్పి చూపించుకోవడం. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఆ వ్యవహారం లేదు, ఆ జర్నలిస్టు పద్ధతి లేదు. ఇప్పుడు అంతా ఏంది, మనం ఈ సోషల్ మీడియా మనం ఏదైనా అక్కడ చేయగానే అది ఇమ్మీడియట్గా టీవీలో వస్తుంది, లేదా సోషల్ మీడియాలో ఎవరో పెట్టుకుంటారు. సో సోషల్ మీడియా అయినా ఏదైనా పేరు రావాలి అంటే జాతకంలో రవి బుధులు ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఉండాలి, గురువు మంచి ప్లేస్లో ఉండాలి. సో జనరల్గా అందరి జాతకాల్లోనూ ఇవే ఉంటాయా? ఉండవు. ఉదాహరణ, గురువు అనేవాడు వాక్కు కారకుడు. వాక్కు కారకుడు అంటే చెప్పినది జరగడానికి గురువు కారకుడు. నేను ఏదైనా జాతకం చెబితే ఆ జాతకం జరగాలి అంటే ఆ జాతకాన్ని జరిపించడానికి నా జాతకంలో గురువు మంచి స్థానంలో ఉంటే తప్ప అది వర్కౌట్ అవ్వదు. అదే నువ్వు యాంకర్లు బాగుండాలి జాతకం అంటే నీకు బుధుడు బాగుండాలి. ఇప్పుడు నీ జాతకం చెక్ చేస్తే దాంట్లో బుధుడు బాగుంటుంది. బుధుడు అంటే నీ గొంతు నుండి వచ్చేటువంటి మాట ద్వారా నీకు ప్రాచుర్యం లభించడం అనేటువంటిది బుధుడికి సంబంధించినటువంటిది. అలాగే హీరోయిన్స్ వచ్చేటప్పటికి శుక్రుడి కిందికి వస్తారు. వాళ్ళ జాతకం రవి శుక్రులు కలిసి లేదా రవి శుక్రులు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళు హీరోయిన్. అంటే అది హీరోయిన్ అనేది గ్లామర్కు సంబంధించిన ఫీల్డ్. అక్కడ మాటతో పని లేదు, తెలుగు భాష రాకుండా యాక్టింగ్ చేస్తారు. అక్కడ ఓన్లీ అందాన్ని చూస్తారు. కానీ మాటకు ప్రాధాన్యత యాంకర్లది, న్యూస్ రీడర్లది. జ్యోతిష్యానికి ప్రాధాన్యత వాక్శుద్ధి, అంటే చెప్పింది జరగడం. సో ఒక్కొక్కళ్ళ జాతకంలో ఒక్కొక్కళ్ళ గ్రహాల ప్రభావం చేత వాళ్ళకి ఆ పేరు వస్తుంది. వేణుస్వామికి ఎందుకు వచ్చింది అంటే గురువు ఉచ్చలో ఉన్నాడు వేణుస్వామి కాబట్టి, గురువు ఉచ్చలో ఉండడం వల్ల, గురువు అనుగ్రహం వల్ల నేను చెప్పింది జరుగుతోంది కాబట్టి, సక్సెస్ రేట్ ఎక్కువ కాబట్టి నాకు వచ్చింది. కానీ చెప్పింది జరగడం వల్ల ఇంత పేరు వస్తుందా? రాదు. కాంట్రవర్సీస్ వల్ల పేరు వస్తుంది. సో ఎందుకు వస్తుంది కాంట్రవర్సీసు? రాహు 10వ ఇంట్లో ఉన్నాడు నాకు, అంటే రాహు ఉచ్చ. సో జనరల్గా ఎవరికైతే జాతకంలో రాహు చాలా గొప్పగా ఉంటాడో వాళ్లకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది, మంచి కానీ చెడు కానీ, ఏ రూపకంగానైనా సరే పేరు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటికీ కారణం నా జాతకం. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని కోట్ల % నాకు పేరు వచ్చింది. అంటే నేను ఉదాహరణ నేను గీసుకుంది 100% అనుకుందాం. మ్యాక్సిమం స్కోపు ఒక జ్యోతిష్కుడికి మ్యాక్సిమం స్కోపు ప్రచారానికి 100% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ కామాఖ్య అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ప్రచారము 1,00,00,000% ఇచ్చింది. ఆమె తన ప్రచారాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేయించడం కోసం నాతో చెప్పించినటువంటి కొన్ని మాటలు కొంతమందికి నెగిటివ్గా అనిపించి, ఆ నెగిటివ్ ఏదో చేస్తున్నాము అనే భ్రమలో కామాఖ్య అమ్మవారికి మంచి చేసిరు వాళ్ళంతా. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే అంబుబాచి మేళా 2026లో తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 లక్షల మంది తెలుగువారు కామాఖ్య దేవాలయానికి వెళ్ళేటట్లుగా ఈ ప్రచారం సాగింది. గత 2 సంవత్సరాల నుండి నా మీద చెడు జరుగుతుంది, నా మీద చెడు చేస్తున్నాము అనే భ్రమలో అమ్మవారికి మంచి చేసినారంతా. ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే వేణుస్వామిని మనం డ్యామేజ్ చేయాలా, ఒక యోని పూజ తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది? యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది? అక్కడికి పోయిన తర్వాత జనాలకు అర్థమైంది ఏంటంటే అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా, కొన్ని వేల మంది ముందర జరుగుతున్నాయి కదా. ఓహో, ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పినవి అన్నీ నిజాలు. అంటే ఏదైనా సమస్య క్లియర్ అవ్వాలి అంటే, జనాలు మనల్ని జడ్జి చేయాలి అంటే ఫస్ట్ సమస్య ఎక్కడొచ్చింది దాని క్లారిటీ జనాలు డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకనే మౌత్ పబ్లిసిటీ అంటాం మనం. ఎప్పుడు మౌత్ పబ్లిసిటీ మించిన పబ్లిసిటీ ప్రపంచంలోనే ఉండదు. ప్రమోషన్స్ కూడా చేయలేము, మనం సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేము. సో నా జీవితంలో అది జరిగింది. నాకేమైంది అంటే అసలు కామాఖ్య గురించి మాట్లాడుతున్నాడు, తెలుసుకుందాం ఏందో సంగతి, కామాఖ్య పోయి చూద్దాం అని చెప్పి పోయే జనాలు ఎక్కువైపోయి ఏ క్రేజ్ వచ్చింది అంటే ఇవాళ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఇచ్చే ఒక గుడ్డ ముక్క, చిన్న బట్ట ముక్క, అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్కు దారితీసింది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ తెలుగు వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మీరు అన్నట్టు కామాఖ్య అమ్మవారి గురించి ఏ విశేషాలు తెలియదు. మీరు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే తెలుసుకోవడం జరుగుతోంది. మెయిన్గా ఏంటంటే కామాఖ్య అమ్మవారి టెంపుల్ అనగానే రీసెంట్గా ఒక 2 విషయాలు తెలుసుకోవాలంది గురుగారు. అక్కడ ఈ మధ్యకాలంలో నల్ల దుస్తులతో కొంతమంది తాంత్రికుల ఆలయంలోకి ప్రవేశించారు. అసలు నిజంగానే వాళ్ళు నిజమైన తాంత్రికుల,
ఇప్పటికీ కూడా సోషల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత కూడా ఈ తాంత్రిక వ్యవస్థను నమ్మాలా? తాంత్రిక పూజలు జరుగుతున్నాయా? ఏం చెప్తారు? ఇప్పుడు ఒక క్లారిటీ అమ్మా, ఇప్పుడు నీలాంటి వాళ్ళు కూడా కొద్దిగా అప్డేట్ అయి మాట్లాడాలా, నాలెడ్జ్ పెంచుకోవాలి. తాంత్రిక పూజలు అని వేటిని అంటారు అంటే తంత్ర మార్గంలో జరిగేటువంటి వాటిని తాంత్రిక పూజలు అంటారు. అసలు పూజల గురించి జనాలకు ఏమి అవగాహన ఉందని నేను అనేది, బావిలో కప్ప కూర్చొని ఏమనుకుంటుందట, ఇది అమెరికా, ఈ మూలలు కూర్చుంటుందట, బావిలో రౌండ్ ఉంటుంది కదా బావి, ఆ బావిలో కూర్చొని ఇగో ఇది అమెరికా, ఇది జపాన్, ఇది చైనా, ఇది యుక్రెయిన్ అని దానికి అదే అనుకుంటుందట. అనుకొని నేను ప్రపంచంలో తిరిగి వచ్చినా అనుకుంటుందట. అది జీవితంలో ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని భక్తి మార్గంలో నీకు ఆ యాత్రలు చేస్తే నీకు ఆ క్లారిటీ వస్తుంది. జనాలకు ఏం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి మీదేస్తా అంటే, జీవితంలో ఎప్పుడన్నా హైదరాబాద్ నుండి కామాఖ్య దేవాలయానికి పోతే కామాఖ్యలో ఏమవుతుందో తెలుస్తుంది. రైట్, అసలు తంత్ర మార్గం అంటే ఏంది? శ్రీకాళహస్తికి ఎప్పుడన్నా పోయినావా? రావుకేతో పూజ చేయించుకున్నావా? ఏమేమి ఇచ్చిర్రు నీకు అక్కడ? పసుపు కుంకుమ కలిపి పూజ చేసిర్రా? నాగ సర్పాలు పెట్టిర్రా? నిమ్మకాయలు పెట్టిర్రా? అది కూడా తంత్ర మార్గమే. తంత్రము అంటే క్రియ, తంత్రము అంటే క్రియ, మంత్రము అంటే మంత్రము. నువ్వు అబ్జర్వ్ చేయి, పసుపు కుంకుమ దక్షిణాచారంలో వేరు చేసి వాడతారు కదా, వేరు చేసి వాడతారు కదా. మళ్ళీ అడుగుతున్నా, అందుకనే వేరు చేసి వాడతారు కదా. మరి తెలుగు రాష్ట్రాలల్లో ఒక దేవాలయంలో పసుపు కుంకుమను రెండుగా కలిపి పూజ చేసే విధానము ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉంది కదా, ఉన్నదా లేదా? నిమ్మకాయలు ఎందుకు వాడతారు? అసలు నిమ్మకాయలు వాడేటువంటి పూజా విధానం ఎక్కడన్నా మనం చూసినామా ఇప్పటి వరకు? మనం ఎప్పుడు చూసినా ఏం చూసినాము? నిమ్మకాయలు దిష్టి తీసేటప్పుడు కోసి పక్కకు పారవేసినాము, కానీ ఎప్పుడు నిమ్మకాయల పూజలో వాడలా. సో నిమ్మకాయలు కామాఖ్యలో వాడుతున్నాం మనం, సో శ్రీకాళహస్తిలో వాడుతున్నాం. సో ఇక్కడ తంత్ర మార్గము అనగానే అదేదో పెద్ద దొంగతనము, అదేదో లంగతనము అనేటువంటి ప్రచారానికి తీసుకొచ్చిన వాళ్ళను క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేసే దమ్ముంటే క్వశ్చన్ చేయండి, లేదు ChatGPTని అడగండి. వామాచారం అంటే ఏంది, తంత్ర మార్గం అంటే ఏంది, అది చాలా నాకంటే బాగా విశదీకరిస్తుంది వామాచారం అంటే ఏంది అనేది. ఇక్కడ అంబుబాచి మేళా అనేటువంటిది ఏంటంటే, అమ్మవారికి రక్తస్రావం జరుగుతుంది. అంటే రజస్వల సమయం అది. ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకమైన నక్షత్రములో ఆ సమయంలో 4 రోజుల పాటు అమ్మవారి మనము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పూజించేటువంటి దశమహావిద్యలన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి, యోని రూపంలోనే ఉంటాయి. అమ్మవారికి ఎక్కడ కూడా విగ్రహారాధన లేదు. 10 దేవతలు ఉన్నారు అక్కడ. 10 దేవతలు దశమహావిద్యలు అంటారు. దశ మహావిద్యలు వేరు, దశ రూపాలు వేరు. మనకు తెలుగులో మన హిందూ సాంప్రదాయంలో దశ అవతారాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అవతారాల గురించి మాట్లాడుకోవట్లా. దశ అవతారాలు విగ్రహ రూపంలో ఉంటాయి. నేను చెప్పే దశ మహావిద్యలు, మహావిద్య ఇది యోని రూపంలోనే ఉంటాయి. ఈ 10 మహావిద్యలు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విజయాన్ని ఇవ్వడానికి వెలిసినటువంటివి, ఏర్పడ్డటువంటివి. రెండవది, ఇక్కడ ఎక్కడ కూడా క్రియేట్ చేసి ప్రత్యేకంగా ప్రతిష్ఠించినటువంటి అమ్మవార్లు కాదు. అమ్మవారి పార్వతీదేవి సతీదేవి యొక్క యోని రూపము డైరెక్ట్ నీలాచలము అనేటువంటి కొండ మీద పడి, అది ఇంకా 9 ముక్కలు కాబడి మొత్తం 10 ముక్కలతోటి యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కామాఖ్య అమ్మవారు అంటాము. కామము అంటే ఎదవలు ఆలోచించినట్టుగా కామము అంటే చెడు ఆలోచన కాదు. కామము అంటే కోరిక మాత్రమే. మానవులు కోరుకునేటువంటి కోరికను కామము అంటారు. కొంతమంది ఎదవనా కొడుకులు కామాన్ని తీసుకుపోయి, కామము అనే దాన్ని తీసుకుపోయి, ఆ కోరికను తీసుకుపోయి అటాచ్ చేసారు. కామము అంటే కోరిక మాత్రమే. ఈ కోరికను తీర్చున్నటువంటి అమ్మవారి పేరు కామాఖ్య అమ్మవారు. సూపర్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇంకా చెప్తున్నా, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ కూడా కంప్లీట్ చేస్తా. సో ఇక్కడ నువ్వేమడిగినావంటే నల్ల బట్టలు వేసుకొని వచ్చినారు అని అడిగినావు. సో ఇక్కడ నల్ల బట్టలు వేసుకొని వస్తారు, ఎర్ర బట్టలు వేసుకొని వస్తారు. కామాఖ్య అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి రంగు ఎరుపు, బగాలముఖి అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి రంగు పసుపు. నువ్వు అబ్జర్వ్ చేస్తే వారములో 6 రోజులు నేను రెడ్ కానీ ఎల్లో కానీ ఇస్తాను. నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఆ డ్రెస్ తప్ప వేరే డ్రెస్ వెయ్యా. ఇప్పుడు కూడా ఎరుపు ఉంది నా ఒంటి మీద. ఈ ఎరుపు అనేటువంటిది కామాఖ్య అమ్మవారికి ప్రతీక. అమ్మవారికి ఇష్టమైన రంగు ఇది, కామాఖ్య అమ్మవారి రంగు.
ఎల్లో అనేది బగాలముఖి అమ్మవారికి రంగు. సో నలుపు అనేది కొంతమంది కాళీ రూపానికి ప్రతీక, కాళికాదేవి రూపానికి ప్రతీక. సో ఇక్కడ ఏ తంత్ర సాధకుడైనా ఇక్కడ తంత్ర సాధకులను అఘోరాలనొచ్చు, పాండాలనొచ్చు, శక్తి రూపులనొచ్చు, వేణుస్వామి అవ్వచ్చు, సాధన చేస్తాడు కాబట్టి నేనవ్వచ్చు. సో ఇక్కడ అమ్మవారిని సాధన చేసేటువంటి వామాచారంలో, అండర్లైన్ వామాచారం అంటే ఖచ్చితంగా అమ్మవారికి ఏమి ఇష్టమో అవి చేయాలి. అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్రలు, ఇవి 5. ఈ 5 లేకుండా అమ్మవారి సాధన లేదు. ఈ 5 చేస్తేనే అమ్మవారు అక్కడ సిద్ధిస్తుంది. సో ఇవి లేకుండా మేము అమ్మవారికి పాయసం పెడతాము, పూలు పెడతాము, సెకండరీ, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. సో అలాంటి వారు అమ్మవారికి ఎప్పుడైతే ఈ ఋతుస్రావం అనేది జరుగుతుంటుందో ఆ సందర్భంలో దేవాలయాన్ని మొత్తం పూలతో అలంకరించి లోపల, దేవాలయం లోపల యోనిపీఠం 3 ఉంటాయి. ఆ 3 అమ్మవార్ల యోనిల మీద ఒక బట్ట పరుస్తారు, పసుపు బట్ట, ఎరుపు బట్ట. ఆ బట్టను మొత్తం దాంట్లో వేసేస్తారు, కట్టలు కట్టి. వేసినప్పుడు అమ్మవారికి ఆ ఎరుపు రంగులో వచ్చినటువంటి స్రావము అది ఈ బట్టను మొత్తం తడిపేస్తుంది. తడిపిన తర్వాత మిగిలినటువంటి స్రావము బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ ద్వారబంధనం జరిగిందో, ఈ ద్వారబంధనం జరిగినప్పుడు చాలా విపరీతమైనటువంటి శక్తులు అమ్మవారి దేవాలయంలో ఉంటాయి అని తంత్ర సాధకుల యొక్క నమ్మకము. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, బగలాముఖి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ, వారికి నచ్చినటువంటి దశమహావిద్యల మంత్రాన్ని కానీ వీళ్ళందరూ కూడా జపిస్తూ దేవాలయం చుట్టూ కూర్చొని ఉంటారు, లేదా దేవాలయం చుట్టూ పరిక్రమ చేస్తారు. అంటే ఒక 3, 10, 40 వాళ్ళ ఇష్టాన్ని బట్టి మంత్ర సాధన చేస్తూ కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని తం దేవి జగన్మాత యోనిముద్రే నమోస్తుతే, ఇది మూలమంత్రం. ఈ మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ సో కొండ చుట్టూ, అమ్మవారి దేవాలయం చుట్టూ తిరుగుతారు. తిరిగినప్పుడు వారికి కొన్ని శక్తులు వస్తాయి. ఏం శక్తులు వస్తాయి? నేను ఎలాగైతే నేను చెప్పింది జరగాలి అని నేను కోరుకుంటానో ఒక జ్యోతిష్కుడిగా, అలాంటి శక్తులు నాకు వస్తాయి. అట్లనే అవే శక్తులు వస్తాయి. అమ్మవారి కామము, కోరిక, ఇది నా కోరిక, ఈ కోరికను ఆ టైంలో అమ్మవారు తీరుస్తుంది. సో ఇలా ఎవరి సాధకులు ఎవరికి ఏం కావాలనో వాళ్ళు, కొంతమంది అఘోరాలు, ఇంకా కొంతమంది స్వామీజీలు, కొంతమంది పాండాలు, కొంతమంది సాధకులు, కొంతమంది తంత్ర మార్గం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కామాఖ్య దేవాలయానికి ఆ సందర్భంలో వస్తారు. ఇది అయిపోయినాక అమ్మవారి దేవాలయం ఓపెన్ అయినాక 2 ఇస్తారు అక్కడ. ఒకటి ఎరుపు రంగులో ఉండే నీరు, అది జనాలకు ఇవ్వరు, చాలా తక్కువ మందికి ఇస్తారు, సాధకులకే ఇస్తారు. అలాగే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం ఇస్తారు. అది ఎరుపు రంగులో ఉండొచ్చు, పసుపు రంగులో ఉండొచ్చు, చిన్న వస్త్రం, ఇంతే. అది మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాము అనేది, అన్ని సకలం సిద్ధిస్తాయి అనేది నమ్మకం. చాలా మంది నమ్ముతున్నారు. చాలా మంది నార్త్ ఇండియాలో ఉండేవారి నమ్మకం. వేణుస్వామి వల్ల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అయింది. యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొకటి ఉంది, ఏంటంటే ఇదే తంతు కరెక్ట్గా దసరా నవరాత్రి ఉత్సవాలలో మొత్తం నార్త్ ఇండియా అంతా అమ్మవారి పూజలు చేస్తారు, కాళీ పూజలు. అప్పుడు ప్రత్యేకించి ఒక జీవానికి సంబంధించినటువంటి గర్భసంచికి సంబంధించినటువంటి ఒక వస్తువును వాళ్ళ ఇండ్లలో ఉంచుకోవడం ఆనవాయితీ. అది పెట్టుకుంటే సక్సెస్ దొరుకుతుంది అనేటువంటిది అక్కడి జనాల యొక్క నమ్మకం. ప్రత్యేకించి ఒక ప్రాంతానికి సంబంధించిన వాసులకు సంబంధించిన నమ్మకం. కానీ కామాఖ్య అనేది జగత్తుకు సంబంధించింది కాబట్టి ఆ వస్త్రము ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్ని కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటిది నమ్మకం. సో దీన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా అమ్మవారు రజస్వలైతుంది అని చెప్పి దొంగతనంగా చాలా వరకు ఆ దొంగ వస్తువులు అమ్మడం స్టార్ట్ చేశారు. ఇది మా దగ్గర వచ్చింది అని కొంతమంది స్వామీజీలు మా దేవాలయంలో ఏర్పడింది అని కుంకుమ నీళ్ళు కలిపి ఇట్లా అని దాన్ని ఇవ్వడము, డబ్బులు తీసుకోవడము, టెంపుల్కు డొనేషన్లు తీసుకోవడం, అక్కడికి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. అడగమ్మా. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ఎర్ర వస్త్రం, దాన్ని ప్రసాదంగా భావిస్తారని కూడా విన్నాను. ప్రసాదం అంటే అక్షతలను ఏమని, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మనకి ఏమి ఇస్తారు అంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తే విఐపి ప్రసాదం అని ఒకటి ఉంటుంది, ఒక కవర్ ఉంటుంది, పేపర్తోనూ కవర్ ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీర్వచనం అని దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. దాంట్లో ఏముంటాయి అంటే
ఒక వాటర్ బాటిల్ అంటే తీర్థము ప్లస్ అక్షతలు, అంటే అది ప్రసాదం. అట్లనే కామాఖ్య అమ్మవారి దగ్గర మనకు ఇచ్చేటువంటి ప్రసాదము దీని అంబుబాచి మేళా తర్వాత మనకు అక్కడ అక్షతలు ఇయ్యరు. కామాఖ్య దేవాలయంలో అక్షతలు ఉండవు. వాళ్ళంతా తెల్ల బియ్యము నువ్వులతోటే పూజ అవుతుంది. ఓకే. సో అవే ఉంటాయి. తంత్ర మార్గంలో వాటినే వాడతారు. పసుపు అనేది వాడరు, కుంకుమ ఒకటే ఉంటుంది. సో కుంకుమ మరియు మేక రక్తంలో కలిపినటువంటి కుంకుమ, ఈ రెండింటినే మనం బొట్టుగా పెట్టుకుంటాం. అలాగే తీర్థం ఏమి ఇస్తారు మనకు? మందు కలిపినటువంటి నీళ్ళు ఇస్తారు. డైరెక్ట్గా లిక్కర్ కలిపినటువంటి తీర్థాన్ని మనకు హోమం చేసిన తర్వాత మన చేతిలో వేస్తే మనం తాగుతాం. అలాగే ప్రసాదం ఏమి ఇస్తారు? అన్నప్రసాదము. డైరెక్ట్గా పాలకూర పప్పులో మటన్ వేసి వండినటువంటి ప్రసాదాన్ని, అన్నాన్ని, అంటే ప్రసాదం అన్నప్రసాదాన్ని మనకు కూరను మనకు ఇస్తారు. మనం అన్నంలో కలుపుకొని వాళ్ళు ఇచ్చిన భోగమే అంటారు. ఆ భోగంలో ఏమేమి ఉంటాయి? ఒక చేప, మటన్ అంటే పాలకూర, మటను, పప్పు ప్లస్ అన్నము ప్లస్ పరమాన్నము, ఇవి కలిపి మనకు నైవేద్యం ఇస్తారు, భోగం ఇస్తారు. మనం అవి తినొచ్చు. అది కాకుండా ఇంట్లో పెట్టుకోవడానికి ఇచ్చేది ఒక చిన్న కాయ లాంటి వస్తువు ఉంటుంది, అది ఇస్తారు. ₹1 కాయని ఇస్తారు. ఓన్లీ అంబుబాచి మేళా తర్వాత ఈ రెడ్ వస్త్రం ఇస్తారు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఇది ఓన్లీ జూన్లో అంబుబాచి మేళా అయిన తర్వాత ఒక నెల వరకు మాత్రమే మ్యాక్సిమం. అంటే జనాలకు ఇచ్చేది 2 రోజులే. ఉదాహరణ 26వ తారీఖు నాడు ఎండ్ అయింది, 26వ తారీఖు పొద్దున్న దేవాలయం ఓపెన్ అయింది, మ్యాక్సిమం 29 వరకే ఇచ్చిర్రు. అది తర్వాత ఆపేసారు. అంటే అంతమందికి ఇవ్వలేరు కదా. కానీ అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి 4 కుటుంబాలు ఉంటాయి. ఆ 4 కుటుంబాలకు మాత్రమే రైట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆ బట్ట ఉంటుంది. వాళ్ళను మనం నెల తర్వాత అడిగినా 2 నెలల తర్వాత అడిగినా మనకి ఇస్తారు. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి, మనకి ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి చూస్తే పీరియడ్ టైమ్స్లో అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళని కొన్ని శుభ కార్యక్రమాలకి దూరంగా ఉంచుతారు. ఇంట్లో కూడా అన్నీ తిరగొద్దంటారు, బీరువాళ్ళు ముట్టుకోవద్దంటారు. అండ్ పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఆ డేట్ లేని టైంలో మారుస్తారు. అంటే ఆ టైంలో కొంచెం దూరంగా ఉంచుతారు. అంటే శుభశకనం కాదు, ఒక మైలు పడిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే కంప్లీట్గా యోని పూజలు చేయడం, ఆ మాతని పూజించడం, కోరిక కోరడం, అండ్ ఆ ఋతుస్రావమైనటువంటి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఆపోజిట్గా చూస్తున్నాం మనం. ఇక్కడ చూడట్లేదు. ఇక్కడ చూస్తే ఎక్కడ టైంలో ఎక్కడ లేదు. ఇది నిజంగా మనం నేర్పియక మనం దొంగనా కొడుకులం కదా. మనకు సాకులు కావాలి. మనం పూజించేటువంటి శివుడు ఏ ఆకారంలో పూజిస్తున్నాము చెప్పమ్మా? లింగాకారం అంటే తెలుసు కదా. మరి భర్తను లింగాకారంలో పూజిస్తున్నాము, భార్యను ఏ ఆకారంలో పూజిస్తున్నాము? యోని రూపంలో. అంటే ఇక్కడ యాక్చువల్గా హిందూ మతం ఏం చెప్తుంది? సృష్టికి ప్రతిరూపమైనటువంటి దేవీ దేవతలను, ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను దేవతా స్వరూపములో పూజిస్తున్నాము. బట్ ఇక్కడ ఆకారాలు లేకుండా పురుషుడికి ముఖ్యమైనటువంటి లింగాకారములో శివుడిని, ఆడవారికి యోని రూపాన్ని అక్కడ పెట్టుకొని సృష్టికి ప్రతిరూపంగా, సృష్టికి మూలమైనటువంటి అమ్మవారిని, తండ్రిని మనం అక్కడ చూసుకుంటాం. సో ఇది సంస్కృతిని, సాంప్రదాయాల్ని, పద్ధతిని నేర్పించడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి, ఒక ఆచారం. అంటే అమ్మాయిని నువ్వు పుట్టినటువంటి యోని నుండి పుట్టినటువంటి తల్లి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంతే రెస్పెక్ట్ అమ్మవార్లకు, అంటే అమ్మాయిలకు ఇయ్యవలెను అని మన హిందూ ధర్మశాస్త్రాలు మనకు నేర్పిస్తున్నటువంటి వ్యవహారము. అంటే కొంతమంది పిచ్చి కొడుకులకు, కొంతమంది దొంగ కొడుకులకు యోని అనేది ఒక ఆట వస్తువుగా మారుతున్నటువంటి సందర్భములో అది కాదురా పిచ్చుండా కొడుక, యోని అంటే ఒక భక్తి భావంతోని చూడవలసినటువంటి ఒక వ్యవస్థ, ఒక వ్యవహారము అని జనాలకు తెలియజేయడానికి పూర్వ ఆచారము పెట్టినటువంటి సాంప్రదాయము. సో ఇక్కడ మనకు లేదు అంటే ఇక్కడ నువ్వు కామాఖ్య పోతే తెలుస్తుంది, కామాఖ్యకు పోకుండా నీకెట్లా తెలుస్తుంది? సో ఇక్కడ యోని రూపాన్ని భగవంతుడి, అమ్మవారి యొక్క స్వరూపంగా నువ్వు భావిస్తున్నావు. ఇంకొక ప్రశ్న కూడా వేసినావు నువ్వు, అమ్మాయిలకు నెలసరి వచ్చినప్పుడు
అప్పటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రక్తస్రావము జరిగినప్పుడు కొన్ని మలినాలు, కొన్ని వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలు బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి ఇంట్లోకి పర్మిషన్ లేదు అని చెప్పారు. అంతే తప్ప ఇక్కడ అంటుముట్టు వ్యవహారం ఏం లేదు. యాక్చువల్గా దాన్ని మనోళ్ళు ఏదైనా కానీ చక్కగా చెప్తే వినరు కదా. ఇప్పుడు మనోళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే, మన సాంప్రదాయాలు ఎట్లుంటాయి అంటే కొద్దిగా పద్ధతిగా చెప్తాయి మనకు, అంటే చెప్తే వినకపోతే కొట్టినట్టుగా చెప్తాయి. సో అందుకని మనకి ఏం సిస్టమ్ పెట్టిరు అంటే, ఈ సిస్టమ్ పెట్టి యాక్చువల్గా ఆడవాళ్లకు ఆ టైంలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది, విపరీతమైనటువంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. అది ప్రకృతిలో భాగంగా వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుండి 4 రోజులు అసలు సెలవు లేనటువంటిది ఎవరికి? స్త్రీకి. ఎందుకంటే 24 గంటలు ఇంటూ 7, 7 రోజుల పాటు 24 గంటలు కష్టపడేటువంటి మహిళకు సెలవు ఎక్కడిది నెలకు? మగవాళ్ళకు సెలవులు ఉన్నాయి, ఆడవాళ్ళకు సెలవులు లేవు అని దీన్ని సిస్టంలోకి చేర్చి ఈ 4 రోజులు అమ్మాయిలకు సెలవులు ఇచ్చారు. ఈ 4 రోజులు మిమ్మల్ని ఒకవేళ దూరంగా కూర్చోబెట్టకపోతే మీరు మా మాట వినరు అనే ఉద్దేశంతో దూరంగా కూర్చోబెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? దూరంగా కూర్చోవడము, వేరే పని లేకపోవడం వాళ్ళకి ఇచ్చినటువంటి పద్ధతి అది. కానీ ఇప్పుడు జనరేషన్ను బట్టి మొత్తం మారిపోయినాయి. ఒకప్పుడు తల్లి తండ్రి చనిపోతే నిప్పు పెట్టాల్సింది మగపిల్లలు అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ మగపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు చనిపోతే ఆడపిల్లలే తలకొరిగి పెడుతున్నారు మొత్తం భారతదేశంలో. ఎందుకు అంటే ఆ ప్రేమ అనేది వాళ్ళని అక్కడికి చేర్చింది, అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జనరల్గా ఎక్కువ ఎక్స్ట్రీమ్ పాటించే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కూడా ఈ నెలసరి అనేటువంటి దాన్ని తీసేసి ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు యాక్సెప్ట్ చేయట్లా. జనరేషన్ను బట్టి నువ్వు 4 రోజులు ఒక అమ్మాయిని, ఒక 22 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెడితే వచ్చినోడల్లా చూసి ఏమైంది? దూరం ఉందా అంటే, మా భాషలో మేము తెలంగాణ సాంప్రదాయంలో మేము దూరం ఉందా అంటాం. దూరం ఉందా అంటే బయట ఉందా అని అర్థం. సో అక్కడ కూర్చుంది అని అర్థం. సో ఇవన్నీ కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం కేసులు 500 ఉన్నాయి ఆడవాళ్ళవి. అంటే ఆడవాళ్ళు 500 మంది చనిపోయారు, కానీ మగవాళ్ళు 795 మంది చనిపోయారు. సంచలనాత్మకమైన డెత్స్. నిన్న పూణే డెత్ లాగా నేను మాట్లాడేది. సో ఇట్లా లెక్కలు మాట్లాడుకోండి. అట్లనే వేణుస్వామి మంచి చాలాసార్లు చెప్తాడు. సో చాలామంది ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చింది ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ మనకు? ఎందుకు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది? ఇప్పుడు వేణుస్వామిని బాగా నమ్ముతున్నారు. వేణుస్వామి దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుంది, వేణుస్వామి దగ్గరికి వెళ్తే సక్సెస్ వస్తుంది, వేణుస్వామి దగ్గరికి వెళ్తే కెరీర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. మరి ఇంత నెగిటివ్లో కూడా ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు వేణుస్వామిని తిట్టేవాళ్ళు ప్రత్యేకమైన ఒక ఛానల్ ఉంటుంది, లేదా ఒక మనిషి ఉంటాడు, లేదా ఇంకెవరో ఉంటారు. ఎందుకు ఇంత వచ్చింది? ఇందాక నేను చెప్పినట్టుగా మౌత్ పబ్లిసిటీ. నువ్వు ఉన్నావు, నువ్వే చెప్పినావు 2 పంపించినావని. ఆ 2కి నేను చెప్పింది, నేను చేసింది సక్సెస్ అయింది అనుకో, వాళ్ళు ఆగుతారా? ఒక 100 మందికి చెప్తారు. ఆ 100 మందిలో 50 మంది చెప్పారనుకుందాం. జనరల్గా నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్ సెక్యూరిటీ రీజన్స్ వల్లనో, పబ్లిసిటీ రీజన్స్ వల్లనో చాలామంది బయటికి చెప్పుకోరు. నా దగ్గరికి వచ్చినట్లు కూడా చెప్పుకోరు. ఎంత గొప్పగా జరుగుతుంది, ఎంత ఘోర అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, నేను ఏదైనా పెళ్లికి కానీ ఏదైనా చావుకు కానీ వెళ్ళినప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో అనుకోకుండా ఇప్పుడు మీ అక్క వచ్చింది నాతో వేణుస్వామి గారు బాగున్నారా అని మీ అక్క నన్ను అడిగింది అనుకో, నువ్వేమంటావు అప్పుడు? అదేందక్క వేణుస్వామి గారు నీకెట తెలుసు? నేనంటే వేణుస్వామి ఇంటర్వ్యూ చేస్తానా, నీకెట తెలుసు అనగా నేనేమంటా, మననే వచ్చిందమ్మా, ఏందక్క నాకు చెప్పకుండా వెళ్ళావా నువ్వు? ఇట్లాంటి కేసులు ఈజీగా థౌజండ్స్లో ఉంటాయి. అంటే చెప్పుకోరు. ఇప్పుడు సెలబ్రిటీలు వచ్చిర్రు, వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి దగ్గరికి పోయినామంటే ఏదో సమస్య ఉంది అని చెప్పి నేను పోయినా జనాలకు తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చేటువంటి మనుషుల యొక్క జాబితా 99% బయటికి రాదు 1% వస్తుంది. ఆ 1% కూడా ఎందుకు వస్తుంది అంటే, ప్రయోగ బాధలలో ఉండేవాళ్ళు ఏమన్నా ఈ మధ్యన ప్రయోగాలు నమ్ముతారు, తెలుసు కదా. చెడు ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు మా వెనకాతల వేణుస్వామి ఉన్నాడు అని వాళ్ళ శత్రువుకు వాళ్ళు చెప్పించుకోవాలి అని గురువు గారు చెప్పి. ఇప్పుడు ఉదాహరణ, నువ్వు ఉన్నావమ్మా, నువ్వే నా దగ్గరికి వచ్చినావు. సపోజ్ నీ మీదనే ఏదో ప్రయోగం జరిగింది, నువ్వు యాంకర్ కావద్దనో మీ జాగా విషయంలో నువ్వు మీ పాలో లెవెల్లో కొట్టుకున్నారమ్మా. కొట్టుకొని నువ్వేం చేసినావు? నా దగ్గరకు వచ్చినావు. నేను అతి పవర్ఫుల్ పూజ చేయించిన నీకు. ఇలా మనం ఏదంటే చేస్తాం మనం అనుకుంటే. నువ్వు అడిగిన దాంట్లోనే మళ్ళీ ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తున్నారు వేణుస్వామి దగ్గరికి అంటే, నీ సమస్యకు పరిష్కారం ఏందో డిసైడ్ చేసి ఆ పరిష్కారాన్ని తూచా తప్పకుండా పాటించి అదే పరిష్కారాన్ని, అదే పరిహారాన్ని చేయించడం నా ప్రత్యేకత.
నేను చేపించిన తర్వాత నువ్వేం చేసినావు, ఆ పూజ పేరు ఉదాహరణ శ్మశాన బలి అని, శ్మశాన కాళీ అని ఒక పూజ ఉంటుంది. ఆ శ్మశాన కాళీ అనే పూజ నీతో చేయించిన తర్వాత నువ్వేం చేస్తావు, టుడే మెట్ వేణుస్వామి డన్ శ్మశాన కాళీ పూజ అని నువ్వు రాసుకుంటావు, స్టేటస్లో పెట్టుకుంటావు. నీ ఉద్దేశం ఏంది, ఇది ఎవరు చూడాలనో వాడు చూడాలని పెట్టుకున్నావు. నిన్ను ఎవరైతే నీ ల్యాండ్ విషయంలో నిన్ను టార్చర్ పెడుతున్నారో వాళ్ళు ఈ ఫోటో చూడంగానే వాళ్ళు భయపడేది ఏంది, ఫస్ట్ వేణుస్వామి దగ్గరికి పోయింది అంటే వేణుస్వామి చేసే పూజలు మామూలు పూజలు కాదరా నాయన, మనం ఓడిపోతాం అని వాళ్ళకు భయం కలగాలి అని నువ్వు చేసినావు. నన్ను కూడా పెట్టుమన్నావు అనుకో. అసలే ఒక హీరోయిన్ వచ్చింది అనుకో, హీరోయిన్ వచ్చి నాకు చెప్పింది, గురూజీ నా మీద ఇంకో హీరోయిన్ల గుంపు ఏడుస్తుంది, నా మీద ప్రయోగాలు చేస్తున్నారు, మీరే పెట్టండి మీ సోషల్ మీడియాలో అన్నదనుకో, పబ్లిసిటీ నాకు కూడా వస్తుంది కదా అనేటువంటి ఒక యావతో నేను పెడతా. అంతే తప్ప అందరు పూజలు పెట్టా. నా దగ్గరికి మినిస్టర్లు వస్తారు, సెలబ్రిటీలు వస్తారు, డాన్లు వస్తారు, పెద్ద పెద్ద డాన్లు వస్తారు, చాలామంది డాన్లు వస్తారు, మా బాంబే డాన్లు వస్తారు, ఎవరెవరో వస్తారు, అందరికీ పెట్టా కదా నేను. సో ఈ మౌత్ పబ్లిసిటీ అనేది జనాల్లోకి వెళ్ళి జనాల్లో ఒక క్లారిటీ వచ్చింది, ఇలాంటి పూజలు చేయగలిగిన శక్తి వేణుస్వామికి ఉంది. ఓకే, అందుకని వేణుస్వామి నమ్ముకుంటూ నా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ప్రతి ఒక్కరి లైఫ్లో మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు సక్సెస్ అవ్వాలని మొదలు పెడతాం. లైక్ మీ విషయంలోనే ఎంతోమంది వస్తున్నారు, సక్సెస్ రేటు కనిపిస్తూ ఉన్నా ఎక్కడో ఒక ఫెయిల్యూర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, బెడిసి కొడుతుంది. అలాంటి ఫేసెస్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఉంటాయి. ఉదాహరణ అలా బెడిసి కొట్టడానికి ప్రధానమైనటువంటి కారణము వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పడం. ఉదాహరణ ఏమవుతుందంటే, ఇప్పుడు 1975లో పుట్టినటువంటి వ్యక్తి డేటు మంత్ కరెక్ట్ చెప్తాడు, జనవరి 17, 70 అంటాడు, కానీ అతను పుట్టేది జనవరి 15, 69 కానీ 71 కానీ ఉంటుంది. అప్పుడు నక్షత్రం మారిపోతుంది. సో మన ప్రిడిక్షనే తప్పవుతుంది. సో నేను వేసుకున్న అంచనా అంటే ఎంత తేడా ఉంటుంది అంటే, ఒక హార్ట్ పేషెంట్ ఈసీజీకి హార్ట్ ప్రాబ్లం లేనటువంటి ఈసీజీకి ఉన్నంత తేడా వస్తుంది. సో నాకు గ్రిప్పు దొరకదు జాతకంలో, నేను వేసిన అంచనా తప్పు. రెండోది, సంకల్పం అనేటువంటిది తెలుగు సాంప్రదాయంలో అతిపెద్ద తప్పు ఏంటంటే, నక్షత్రం లేకుండా సంకల్పం చెప్పడం అనేది తప్పు. మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ తెలుగు రాష్ట్రాలలో చాలామంది నక్షత్రాలు చెప్తున్నారు. ఇంతకుముందు నక్షత్రాలు చెప్పేటువంటి వాళ్ళు కాదు. నక్షత్రం చెప్పడం తమిళనాడు సాంప్రదాయం. దాన్ని నేను నార్త్ ఇండియా కూడా పబ్లిసిటీ చేసిన. ఇవాళ కామాఖ్యలో కూడా నేను అందరు జనాలు నక్షత్రం రాస్తున్నారు. అది కూడా నా వల్లనే జరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఏదో ఉంది, పేరనేని గోత్రోద్భవస్య, చెట్ల గోత్రం, పేరినేని గోత్రోద్భవస్య మహేష్ బాబు నామధేయస్య మఖా నక్షత్ర జాతకస్య అంటే మహేష్ బాబుది మఖా నక్షత్రము, పేరినేని గోత్రము, ఇది క్లారిటీ. ఇట్లా నక్షత్రాలు కలిపి చెప్పడం అనేటువంటిది మా సాంప్రదాయం. అంటే మేము తమిళనాడు సాంప్రదాయాన్ని ఓన్ చేసుకొని ఇక్కడ నక్షత్రాలు చెబితేనే ఫలిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని మేము సినిమా ఇండస్ట్రీలో ప్రయోగం చేసినాం. సినిమా ఇండస్ట్రీలో నక్షత్రాలు చెప్పకుండా ఎవరి గోత్రము చెప్పబడదు. ఖచ్చితంగా గోత్రముతో పాటు నక్షత్రం చెప్పవలసిందే. అట్లనే మేము పూజలు నిర్వహించుకున్నా మా నక్షత్రాలు చెప్పుకుంటాం. సో నక్షత్రం చెప్పినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది, లేకపోతే రిజల్ట్ రాదు. అందుకని ఇక్కడ ఈ నక్షత్రాలు చెప్పి సిస్టమేటిక్గా పూజలు చేయించి రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఒకవేళ నేను నక్షత్రం తప్పు చెప్పింది అనుకో, రిజల్ట్ ఎట్లా వస్తుంది? రాదు. ఉదాహరణ ఇప్పుడు ఉదాహరణ ఏదో మేషరాశి అశ్విని నక్షత్రము, అది మీనరాశి అయిందనుకో, రిజల్ట్ ఎట్లా వస్తుంది? అదొక ప్రాబ్లం. సో ఇలాంటి రెండోది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఈ వామాచారంలో ఈ పూజలలో నమ్మకం లేకపోతే ఫలించవు. నమ్మాలి ఫస్ట్. నువ్వు సరెండర్ అయ్యి దేవుని, నువ్వు అక్కడ సరెండర్ చేసుకో. నువ్వు దేవుడికి, నువ్వు ఈవెన్ వెంకటేశ్వర స్వామి దక్షిణాచారంలో కూడా వెంకటేశ్వర స్వామికి నువ్వు సరెండర్ అయితే ఆయన కూడా కాపాడతాడు. అట్లనే వామాచారంలో కూడా నువ్వు సరెండర్ అయిపో. అంటే ఇక నువ్వు సమర్పించుకో, ఇక నువ్వు చూసుకుంటావమ్మా, నాకు ఏం లేదు, ఇక నాకు వద్దుగా, నేను చేసేది నేను చేస్తున్నా, ఇక నాకు నువ్వు ఉన్నావు, నాకు అమ్మవారు నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అంతే. ఇప్పుడు నాకు కష్టం వచ్చినా నేను అమ్మవారి దగ్గరికి పోయి అదే చెప్పుకుంటా, అమ్మ నువ్వు చూసుకుంటావు, నాకు ఎందుకు ఇంకా లొల్లి. ఇంతమందికి కష్టాలు వచ్చినప్పుడు తీర్చే నాకు కష్టం వస్తే అమ్మవారు ఊరుకుంటుందా? ఊరుకోదు. సో అట్లనే మీరు కూడా నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ రెండు కావాలి. ఆల్రెడీ నమ్మి నా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే నేను మొదలే చెప్తున్నా, నేను ఐఎమ్ నాట్ కమర్షియల్ అంటున్నా. రెండోది, నేను ఎక్కడ పబ్లిసిటీ చేసుకోనని చెప్తున్నా, నేను ఎక్కడ యాడ్ లేనని చెప్తున్నా, ఎక్కడ టీవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఉండవని చెప్తున్నా. ఓన్లీ వేణుస్వామిని బ్యాటింగ్ చేసే కార్యక్రమాలే వస్తాయి టీవీలలో, వాటినే చూడండి. వేణుస్వామి మంచోడు కాదనుకోండి, వేణుస్వామికి నాలెడ్జ్ లేదనుకోండి. అయినప్పటికీ మీ జ్ఞానం మిమ్మల్ని అంగీకరిస్తే, మీ జ్ఞానం మీకు పర్మిషన్ ఇస్తే నా దగ్గరికి రండి.
నా దగ్గరకు వచ్చి నన్ను నమ్మినప్పుడు నేను చెప్పే రెమెడీస్ కూడా నమ్మండి, నమ్మి నేను చేసిన కార్యక్రమాలు చూసుకోండి. బట్ ఇట్ విల్ టేక్ టైం. మేబీ ఒకళ్ళకు 3 నెలల పని చేసేది ఒకళ్ళకు 6 నెలలు పట్టవచ్చు, బట్ రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ పర్సంటేజ్ మిస్ అవుతుంది. ఎక్కడ మిస్ అవుతుంది అంటే, ఉదాహరణ నేను ఒక 100 కేసులు నేను తీసుకుంటే ఒక 5 నుండి 8 కేసులు ఫెయిల్. ప్రతి 100లో 5 నుండి 8 కేసులు ఫెయిల్. అవి ఇంకా మానవ తప్పిదం కావచ్చు. అంటే మానవ తప్పిదం అంటే ఇప్పుడు మనం రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు, లేదా నక్షత్రాల తప్పు కావచ్చు. కొన్నిసార్లు మనకు నాలెడ్జ్ లేక, ఇప్పుడు ఉదాహరణ అమెరికాలో మార్నింగ్ 8 o'clock పుట్టిర్రు అంటే టైం డిసైడింగ్ ఫ్యాక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. నేను లగ్నాన్ని డిసైడ్ చేసినట్టు ఎవరు చేయరు. నేను అమెరికా ఫ్యాక్టర్లో నేను నక్షత్రం ఒకటేస్తా, లగ్నం ఒకటేస్తా. అంటే చాలా డిఫరెంట్గా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఎంత తేడా ఉంటుంది అంటే, పొద్దున సూర్యుడు ఉంటాడు, రాత్రి చంద్రుడు ఉంటాడు. ఈ రెండింటిని నువ్వు డిసైడ్ చేసి మధ్యాహ్నం చంద్రుడు కనిపిస్తాడా? కనిపించాడు. క్వశ్చన్ చేస్తే నువ్వు అడిగినావు అనుకో, చంద్రుడు ఉన్నాడా స్వామి అంటే, ఉన్నాడు కానీ కనిపిస్తలేడు. సో అంత తేడా ఉంటుంది అనలైజేషన్లో. ఆ టైమింగ్ వేయడం వల్ల నక్షత్రం మారిపోతుంది. ఎందుకంటే 12 గంటల పాటు మనం ఒక సమయాన్ని మారుస్తున్నాము అంటే 12 6 2 అంటే 6 లగ్నాలు మారుతున్నాయి ఒక పుట్టినటువంటి మనిషివి. సో ఇలాంటి ఎక్కడైనా మిస్టేకులు జరిగినప్పుడు అచీవ్ చేయలేము. రెండవది, ఏదైనా మానవ తప్పిదం అచీవ్ చేయలేము. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భయంకరమైన దరిద్రంగా ఉందనుకో అవతల వ్యక్తి యొక్క జాతకం, చాలా ఎక్స్ట్రీమ్ ఉందనుకో, అంటే ఇక మూర్ఖంగా పోతుండనుకోవాడు, ఇక మనం ఏం చేయలేము. మూర్ఖంగా అంటే ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గరికి చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ వేరే జ్యోతిష్కులకు చూపించుకొని నా దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, నేను జాతకం చూసి ఓకే వీడికి వాహన ప్రమాదం కనిపిస్తుంది కదా అంట, అంటే వాహన గండం కనిపిస్తుంది కదా అంట. అన్న తర్వాత ఇది వేరే పంతులు చెప్పిండు. నేనేమంటా అంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా. నేను పూజ చేస్తా, కానీ నేను చెప్పింది నువ్వు పాటించాలి. 2 వీలర్ అవాయిడ్ చేయి ఫస్ట్. ఎందుకంటే నీకు వాహన ప్రమాదం ఉంటే, జనరల్గా వాహన ప్రమాదంలో రిస్క్ జరిగేది 2 వీలర్ మీదే జరుగుతుంది. ఎందుకంటే కార్ల యాక్సిడెంట్ అయితే బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ, 2 వీలర్ మీద అవకాశాలు తక్కువ. ఇంకోటి, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకు. ఇవన్నీ నేను చెప్తా. ఇంకా అవి కూడా వదిలేసి వాడు ఇంకా 180 స్పీడ్లో 2 వీలర్ మీద పోయిండు అనుకో ఎక్కడనో, ఇది మన స్వయంకృత అపరాధం. సో ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఏది తీసుకున్నా ఓవరాల్గా 100 కేసులలో ఒక 5 నుండి 8 కేసులు అయితే ఫెయిల్యూర్ ఉంటుంది ఖచ్చితంగా. మిగిలిన వాటిలో సక్సెస్ ఉంటుంది. బేసిక్గా ప్రతి ఒక్క పర్సన్కి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి గురుగారు. ఒక్కొక్కరు ఒక సమస్యతో వస్తుంటారు. కొంతమంది ఏంటంటే, నాకు నరదిష్టి ఎక్కువ ఉంది, నరాతరిష్టి ఎక్కువ ఉంది, శత్రుత్వం ఎక్కువ అయిపోతుంది, సో నేను తగ్గించుకోవాలి ముందుకెళ్ళాలంటే, మరి దానికి మీరు పూజలు చేస్తారా అంటుంటారంట చాలామంది. ఇంటి వీటికి కూడా పూజలు ఉంటాయా, మీరు చేస్తారా? శత్రుత్వం ఎలా పోతుంది? ఇప్పుడు నన్ను ద్వేషించేవాడు కంటిన్యూగా ద్వేషిస్తానే ఉంటాడు, లేదు నాకు నరదిష్టి పెట్టేవాడు కంటిన్యూ. రోజుల తర్వాత ఒక మంచి ప్రశ్న అడిగిన తల్లి. శత్రువుకు డెఫినేషన్ లేదు. ఇవాళ నిన్ను నఖశిఖ పర్యంతం పరిశీలించిన తర్వాత, నేను నఖశిఖ పర్యంతం అంటే ఏంటి? నఖము అంటే గోరు, శిఖము అంటే వెంట్రుక, వెంట్రుక నుండి పాదానికి సంబంధించిన గోరు వరకు నిన్ను చూసిన తర్వాత, నేనే ఒక అమ్మాయినైతే నువ్వు పెట్టుకున్న బ్లూ కలర్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి, దీని అమ్మ ఎవడిచ్చిండో ఏమో, దీనికి ఎవరిచ్చిండో ఏమో, ఎక్కడ సంపాదించుకుందో ఏమో, ఎంత అందంగా ఉన్నాయి, నా జీవితంలో మా ఆయన ఒక్కసారి కూడా కొనియలే, ఇది ఎప్పుడు నాశనం అవుతుందో ఏమో. ఏది నువ్వు పెట్టుకునే హ్యాంగింగ్స్ కా? ఏది హ్యాంగింగ్స్ పెట్టుకుని నాశనం అయిపోవాలి అమ్మాయి. ఇది ఒక అమ్మాయి. నెక్స్ట్ ఇంకో అమ్మాయి యాపిల్ వాచ్ పెట్టుకుంది. నా లవ్వర్ గాడు ఇప్పటివరకు నాకు యాపిల్ వాచ్ అయిపోయాలి. 17 Pro Max. అమ్మా ఇది ఎప్పుడు నాశనం అయిపోతుందో ఏమో, వితౌట్ రీజన్. దాంతో నీకేమైనా పంచాయతీ ఉందా? చెప్పు తల్లి, మాట్లాడితే ఇది కెమెరా త్రూ వెళ్తుంది బయటికి. ఇప్పుడు నువ్వు 17 Pro Max కొనుక్కుంటే నాకేం మాయ రోగము లేదు కదా, నా సావు నేను రావచ్చు కదా. ఇది ఒక బాధ. అమ్మా XUV 700 నుండి దిగింది, దీని జీతం ఎంత? 60,000. దీనికి ఎక్కడిది? ఏం తప్పు చేసి సంపాదించిందో, రైట్? నువ్వు మీ ఇంట్లో పొలం అమ్ముకోనో, మీ ఊర్లో ఒక 1/2 ఎకరం పొలం అమ్ముకోనో వచ్చి కారు కొనుక్కున్నావు నువ్వు, ఓకే? ఇది కూడా ఏడిపోయి. ఇప్పుడు దీనికి రీజన్ ఉంది ఏదైనా? లేదు. రీజన్ ఉందా? లేదు. రెండవది, నువ్వు కష్టపడి 40 లక్షలు సంపాదించినావు. మీ సొంతం కజిన్ ఏం చేసుకుంటే 3 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది అనగానే లటక్నట్ ఏమిటో ఇచ్చేసినావు. వచ్చేటప్పుడు 4 సంచుల
స్నాక్స్ తీసుకొచ్చింది మీ ఇంటికి, తీసుకొచ్చి పెట్టింది, ఒక చికెన్ బిర్యానీ తెచ్చింది, మటన్ బిర్యానీ తెచ్చింది, నిన్ను దువ్వింది. దువ్వంగానే నువ్వు ఆ దువ్వుడుకు పడిపోయి ఏం చేసావు, 40 లక్షలు ఇంట్రెస్ట్కి ఇచ్చినావు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. ఇస్తా అన్నది 4 నెలలకు, 4 సంవత్సరాలు అయింది, ఇయ్యలేదు. నువ్వు అడగగానే ఏం చేస్తుంది? అత్త తెలుసా హైదరాబాద్ ఏం చేస్తుందో? తప్పుడు పని చేసి సంపాది 40 లక్షలు ఎక్కడిది స్టార్ట్. అవునా? ఇక్కడ 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 ఏం శత్రుత్వము? పర్సనల్గా ఏమి లేదు. ఏమనుందా? ఏమనుందా? లేదు. కానీ కొంతమంది పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళు ఉంటారు. నేను అన్నీ చెప్తున్నా. ఫస్ట్ ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి పెంట ఇది. నీకు అర్థమైందా? ఇప్పుడు నీ వాచ్ చూసి ఏడవడము, నీ సెల్ ఫోన్ చూసి ఏడవడము నీకు సంబంధం లేదు. బట్ నీ చేతులారా నువ్వు చేసుకున్న పెంట ఏంది? నువ్వు ఆమెకు డబ్బులు ఇవ్వడం వల్ల, సహాయం చేయడం వల్ల నీకు ఆమె శత్రువుగా మారింది. ఈ శత్రువు కొన్ని తరాల పాటు ఉంటుంది, ఈ శత్రుత్వం. అట్లనే నువ్వు ల్యాండ్ కొన్నావు, ఆ ల్యాండ్ నాది అని ఎవడో కేసేసిండు నీ మీద. లేదు, మీ నాన్నగారి తాలూకా ల్యాండు, మీ నాన్న నీకు 2 ఎకరాలు ఇచ్చిండు, ఆ 2 ఎకరాలు నాది అని మీ చిన్న ఆయన నీ మీద కేసేసిండు. శత్రుత్వం. అర్థమైందా? ఇది కారణభూతమైనటువంటి శత్రుత్వం. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కారణభూతమైన శత్రువు కాదు. ఒక భార్యాభర్తలు సినిమాకి వెళ్ళడము చూసి ఏడుస్తుంది అంటే పక్కింటిది, ఇది కారణం లేకుండా ఏడుస్తుంది. జనాలు ఎందుకు ఏడుస్తారు అంటే మనవాడు ఎప్పుడూ బాగుపడవద్దు అని జనాలు అనుకుంటారు. అసలు జనాలు హ్యాపీగా ఎప్పుడూ ఫీల్ కారు. అసలు తల్లిదండ్రి తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఫీల్ గారు. ఆ తల్లిదండ్రులు కూడా 50% ఫీల్ అవుతారు. ఆ తల్లిదండ్రులు కూడా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాన్నే ఎక్కువ ప్రేమిస్తారు. సో ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ నరదృష్టి అనేటువంటిది కారణంలో ఉండొచ్చు, కారణం లేకపోవచ్చు. కానీ వీటికి కూడా పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఒక సీఎంను ఇంకో సీఎం ఓడగొట్టాలనుకుంటాడు, ఒక ఎమ్మెల్యేని ఇంకో ఎమ్మెల్యే ఓడగొట్టాలనుకుంటాడు, ఒక సర్పంచ్ని ఇంకో సర్పంచ్ ఓడగొట్టాలనుకుంటాడు, ఒక హీరోను ఇంకో హీరో ఓడగొట్టాలనుకుంటాడు. సినిమా ఇండస్ట్రీ గురించి గత 1989లో ఫస్ట్ సినిమా ముహూర్తం చేసినటువంటి వేణుస్వామికి, 2009లో లాస్ట్ సినిమా ముహూర్తం యోగి సినిమా చేసినటువంటి వేణుస్వామికి సుమారు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ 30 ఏళ్లలో ఇండస్ట్రీలో నేను చాలామందిని చూసిన. నువ్వు నమ్ముతావో నమ్మవో, ఒక హీరో సినిమా ఫెయిల్ కాగానే శుక్రవారం నాడు రాత్రి 10 మంది కలిసి మందు బాటిల్ ఓపెన్ చేసుకొని 10 రకాల స్నాక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసే సంస్కృతి మన తెలుగు ఇండస్ట్రీది. ఒక ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్ కాగానే కొంతమంది ప్రొడ్యూసర్లు కూర్చొని దావతులు చేసుకునే సంస్కృతి మన తెలుగు ఇండస్ట్రీది. సో అక్కడ కూడా ఉంది కదా. బాలీవుడ్లో మరీ ఘోరం. బాలీవుడ్లో ఒక హీరోయిన్ సినిమా హిట్ అయింది అంటే 2-3 హీరోయిన్లు కలిసి డబ్బులు, స్పాన్సర్షిప్, చందాలు వేసుకొని మరీ బ్లాక్ మ్యాజిక్ చేపిస్తారు. ఆడ సిరీస్లే వచ్చినాయి, రాజ్ 1, 2, 3 అని సినిమా సిరీస్లే వచ్చినాయి. ఆడ బ్లాక్ మ్యాజిక్ అంటే వాళ్ళ మీద ప్రయోగాలు చేపిస్తారు. సో ప్రయోగాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఎమ్మెల్యే టాప్ పొజిషన్లోకి పోతుండు అని ఇంకో ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే చేయిస్తాడు. ఒక సీఎం గెలవద్దు అని ఇంకెవరో పూజలు చేయిస్తారు. సో ఇది నమ్ముతారా, నమ్మకపోతారా, నమ్మలేకపోతారా, ఇదంతా మూఢత్వం అంటారా, ఇదంతా మీ బొంద మీకు వదిలేస్తున్నా. మీకు తగిలితే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు 40 మంది ఒక హోటల్లో మంచినీళ్ళు తాగుతారు గ్లాసుల్లో, ఒక్కడికే జాండీస్ అవుతాయి అంటే పస్కలు అవుతాయి. మరి 39 మందికి ఎందుకు కాలేదు అంటే అర్థమైందన్న లాజిక్. అవే నీళ్లు తాగిరు, అవే గ్లాసులో తాగిరు. వీళ్ళకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది, వానికి లేదు. అట్లనే ప్రయోగం అనేటువంటిది జరిగిన తర్వాత అది ఎక్కడనో 10% అటాక్ అవ్వచ్చు, 30% అటాక్ అవ్వచ్చు. అట్లనే నరదృష్టి అనేది నీ మీద పడి ఏడ్చిన తర్వాత, అందుకనే ఏం చేస్తారు, ఇంటికి రాగానే ఇవాళ కూడా జనాలు ఏమన్నా అనుకొని మన ఇళ్ళల్లో ఇవాళ కూడా నువ్వు బాగా తయారైపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ నీకు దిష్టి తీస్తుంది, రా బిడ్డ అని. లేదు, నువ్వు బయటకు వచ్చేటప్పుడే కాటుక తీసి కాళ్ళలో పెడుతుంది, లేదా చెవు వెనకాల పెడుతుంది. లేదు, ఇక రెగ్యులర్గా దీంతో టార్చర్ ఉంది అని కూడా ఎడమకాలికి నల్లదారం కడుతుంది. అవునా? కడుతున్నాం కదా. అంతెందుకు బొట్టు దేనికోసం పెడుతున్నావు? దిష్టి కోసమే కదా. సడన్గా నీ మొత్తం ఎక్కడికి పోకుండా డైరెక్ట్గా నీ బొట్టు మీదకే పోవాలి లుక్ అనే ఉద్దేశంతోనే బొట్టు పెడుతున్నాం కదా. అట్లనే ఇంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇంటికి దిష్టి బొమ్మ ఎందుకు పెడుతున్నావు? పెద్ద వాళ్ళు పెడుతున్నారు కదా. ఇవన్నీ నమ్మకాలు, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. సో అంత పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామికే రోజుకు 10 సార్లు దిష్టి తీస్తారు కదా. గురుజీ, ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీరు నాకు శత్రువు, మీరు నాకు మిత్రుడు అవ్వాలి, మీరు పూజ చేస్తారా? చెయ్యను. ఒక శత్రువు ఎప్పటికీ మిత్రుడు కాడు. నేను చెప్తున్నా ఇను. మంత్రం వినబడుతుంది కదా. ఓం హ్రీం బగలాముఖీం మమ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. మమ సర్వదుష్టానాం
నా శత్రువులు వాచం, ముఖం, పదం, స్తంభయ. వాచం అంటే మాట, ముఖం అంటే ముఖము, పదం అంటే అడుగులు, స్తంభయ ఆగిపోవాలి. జిహ్వాం నాలిక చీలిపోవాలి. ఏదంటే అది జరుగుతుంది. అంటే ఇక్కడ శత్రువు నీతోని స్నేహితుడు అవ్వడానికి నేను పూజలు చేయ. నీ శత్రువు దుకాణం బంద్ చేసేందుకు నేను పూజలు చేస్తా. అర్థమైందా నీకు? నీ శత్రువు నీ జోలికి రాకుండా నేను పూజలు చేస్తా. టంగు పడిపోయేటట్టు అంటే పక్షవాతం వస్తుందని కాదు, మాట్లాడకుండా జరిగేటట్టు నేను పూజలు చేస్తా. సో ఇప్పుడు నువ్వు లీగల్ ఇష్యూలో నా దగ్గరకు వచ్చినావు. నేను చేసే పూజ వల్ల నువ్వు న్యాయంలో గెలుస్తావు. అర్థమైందా? ఇందాక మంత్రంలో లాస్ట్ది మర్చిపోయినాం, బుద్ధిం వినాశయ. బుద్ధిం వినాశయ అంటే వాడి బ్రెయిన్ పని చేయకుండా పిచ్చి పనులు చేసేటట్టు చేస్తాం. అంటే ఒక అమ్మాయిని రేప్ చేసేటట్టు చేస్తాం. ఉదాహరణ, మనం చేసే పూజల వల్ల వాడు ఒక అమ్మాయిని చూసి టక్కున రాంగ్ స్టెప్ వేసి దాన్ని రేప్ అటెంప్ట్ చేసినట్టు ఏమవుతుంది? జైలుకు పోతాడు. సో ఏదో ఒక పిచ్చి పని చేసేటట్టు మనం చేసేటువంటి పూజ యొక్క ఫలితము వాడి ముఖం మీదనో, వాడి నాలుక మీదనో, వాడి మాట మీదనో, వాడి బుద్ధి మీదనో ప్రయోగం జరిగి వాడు చేసే పిచ్చి పనుల వల్ల వాడు డ్యామేజ్ అవుతాడు. ఆ డ్యామేజ్ ఎట్లుంటుంది అంటే నీకు వ్యతిరేకంగా మళ్ళీ జిందగీలో మాట్లాడిగా. ఇది బగాలముకి మూలమంత్రం యొక్క అర్థం. ఇది ప్రూవ్డా? ఎందుకంటే ఇంత ఓపెన్గా కెమెరాల ముందు ఫస్ట్ నుంచి ముఖం మీద మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పింది నమ్మకండి, వేణుస్వామి మాటలు నమ్మొద్దు. చాట్ జీపీటీని నమ్మండి. చాట్ జీపీటీని అడగండి, ఓపెన్ చేయండి. బగాలమ్మకి పూజ, బగాలమ్మకి అమ్మవారు ఏం చేస్తుందని అడగండి. మంత్రంతో సహా ఇస్తాడు వాడు చాట్ జీపీటీలో. దాని యొక్క ఫలితం ఇస్తాడు. నేను చెప్పేది కాదు కదా ఇది. నేను క్రియేట్ చేయలే కదా ఇవన్నీ ఎప్పటి నుండో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలే కదా. అవునా? ఇప్పుడు కాశీలో కాలభైరవుడు ఉంటాడు. ఆయనకు నైవేద్యం ఏం పెడతారు? నువ్వు పోయినావా? ఎప్పుడన్నా పోయినావా? వెళ్ళలేదు. ఇక నేను నీకు ఏం చెప్పాలి? ఇక నేను పోయినావు నడితే చెప్తాడు. కాశీలో ఏం పెడతారా అంటే సారా పోస్తారు, బంగు పెడతారు, గంజాయి పెడతారు అఫీషియల్గా. దేవుళ్ళకి గీ పెడతారా? పిచ్చి ఇవన్నీ అబద్ధాలు చెప్తారు అంటే నువ్వు పోతే కదరా నాయన. కామాఖ్య, ఇప్పుడు ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్ అని ఒక టెంపుల్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా బగాలముకి దేవాలయం అని ఉంటుంది. మన ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడానికి ముందు రోజు అక్కడ బగాలముకి దేవాలయం కాంగ్రాలో ఒక పూజ, గౌతమ్ గంభీర్ ప్లస్ అమిత్ షా కొడుకు జై షా కలిసి పూజ చేశారు. శత్రువుల మీద శత్రు వినాశనం మమ జయం ఒక పూజ చేశారు. ఈ పూజ చేసి ముందు రోజు చేసి అక్కడికి పోయి ఆ బొట్లని తీసుకుపోయి మన ఇండియాలో ఎంతమంది ఇండియా ప్లేయర్స్ ఉన్నారో అందరికీ ఆ తాళ్ళు కట్టిరు, ఎల్లో కలర్వి, అందరికీ బొట్లు పెట్టారు. తెల్లారి ఇండియా గెలిచింది. గెలిచినాక కప్పును తీసుకొని లోకల్ ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకుపోయారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పోవడానికి నేను ఏం చెప్పాలి? నేను అడుగుతున్నా, హిమాచల్ ప్రదేశ్ పోవడానికి నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నువ్వు అడిగినావు, శత్రువుల మీద అతి భయంకరమైనటువంటి పూజలు నిర్వహించడానికి తారాపీఠ్ అని ఒక దేవాలయం ఉంటుంది. తారాపీఠ్, తారా అమ్మవారు ఉంటుంది అక్కడ శత్రువులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పూజలు జరుగుతాయి. ఎలాంటి పూజలు చేస్తారంటే శ్మశానములోనే అమ్మవారు ఉంటుంది. శ్మశానంలో అమ్మవారు ఉంటుంది. ఉదాహరణ, ఇప్పుడు నా ముందర అమ్మవారు ఉంది. అమ్మవారు నుండి 100 అడుగులు వేయగానే లెఫ్ట్ సైడ్ శ్మశానం ఉంటుంది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి అక్కడ శ్మశానములో ఒక డెడ్ బాడీ దహనం అయ్యే వరకు అమ్మవారికి నైవేద్యం పెట్టరు. కానీ ప్రతిరోజు 12:55 లోపు ఒక డెడ్ బాడీ వస్తుంది. అక్కడ దహనం స్టార్ట్ కాగానే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు. మొత్తం నాన్ వెజ్ అమ్మవారికి. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే హై రికమెండేషన్ చేస్తే మనకు డెడ్ బాడీ దగ్గర పూజ చేసే అవకాశం దొరుకుతుంది. అంటే ఎదురుగా డెడ్ బాడీ దహనం అవుతుంటే నువ్వు పూజ చేస్తావు. బట్ ఆ డెడ్ బాడీకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్నా, 10 మీటర్ల దూరంలో ఉండాలన్నా, 50 మీటర్ల దూరంలో ఉండాలన్నా అనేది నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒక 1000 గజాల దూరంలో పూజ ఉంటుంది. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది 500 గజాలు, నీకు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించుకున్నావు,
100 మీటర్ల దూరం, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది 50 మీటర్ల దూరం, ఎదురుగా డెడ్ బాడీ దహనం అవుతుంటే ఇక్కడ పూజ జరుగుతుంది. మరి నాకు తెలియదు అంటే ఇంత పెద్ద పూజలు ఉన్నాయి, దానికి తెలివిలేని విధవలు ఏమేమో పేర్లు పెడతారు. కానీ అక్కడ అఫీషియల్గా తంత్ర మార్గంలో జరిగే పూజ. కామాఖ్య ఉంది, బగాలముఖి ఉంది. నీకు ఏది కావాలంటే అది శత్రువు మీద చేయం. ఇది వేణుస్వామి చేసుడేంది, నువ్వు కావాలంటే నాతో చేయించుకోకు, నువ్వు పోయి డైరెక్ట్ చేసుకో. మీరు తెలంగాణలో పుట్టి పెరిగారు కదా? పక్కా తెలంగాణ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, గజ్వెల్. ఇక్కడే పుట్టి పెరిగారు, ఒక ఆస్ట్రాలజర్గా మీ జర్నీ మీకు ఉన్నటువంటి కొంతమంది సభ్యులకు తెలుసు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడున్న మన పూజలు, మన దేవతలు మనకు తెలుసు. కామాఖ్య అమ్మవారిని ఇక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటలు, ప్రతి పూజలు చూస్తుంటే ఓ బుక్లోనో లేదంటే ఒక హిస్టరీలోనో చూస్తే తెలిసే విషయాలు, కామన్ మ్యాన్కి తెలిసే విషయాలు. కరెక్ట్ మాట్లాడినావు, చాట్‌జీపీటీ అడిగితే చెప్పే విషయాలు. ఇవన్నీ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఇప్పుడు ఏదైనా ఒక నష్టం జరుగుతుందంటే ఆ నష్టం పూరించుకోవడం కోసం మన దగ్గర డాక్టర్లు ఉంటారు. FRCS లండన్ మన దగ్గర MBBS అయిపోయింది, PG జనరల్ మెడిసిన్ చేసిండు. మరి లండన్కి ఏం పని ఉంది? అయిపోయింది కదా, ఇంకా లండన్లో ఏం పని ఉందా నీకు? ఎందుకు పోయినావు లండన్కు? ఎక్స్పీరియన్స్, ఏదో చెయ్యాలి అనేటువంటి ఆశ, ఏదో చెయ్యాలి అనేటువంటి కసి. సో అందరు జ్యోతిష్యులాగానే నేను ఆలోచన చేయాల. ఇప్పుడు కామాఖ్యలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 100 మంది జ్యోతిష్యులు కామాఖ్యలో పూజలు చేస్తారు, కామాఖ్యలో దున్నపోతు బలులు ఇస్తారు, కామాఖ్యలో మేక బలులు ఇస్తారు. అన్నీ చేసి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు తెలుసా? మేము బలులు ఇవ్వమంటారు. అది నీ భయం. నా క్లయింట్లు కొంతమంది వాళ్ళతో పూజలు చేయించుకున్న క్లయింట్లు కూడా సరిగా వర్కౌట్ కాకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేసి అసలు ఇది చేసిరా చేయలేదా స్వామి అంటారు, అడుగుతారు. ఎందుకు అని అడిగిన. నేను ఒక ఆస్ట్రాలజరు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే ఆయనకు పూజ చేసిండు. పూజ చేసిన తర్వాత నా డిబేట్ వచ్చింది ఒకసారి. నా డిబేట్ వచ్చి ఏమంటాడు అంటే, కామాఖ్యాల దక్షిణాచారం ఉంటుంది, వామాచారం ఉంటుంది, 2 ఉంటాయి. మీరు నాన్ వెజ్ బలి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దక్షిణాచారం బలి కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇవ్వచ్చు. కామాఖ్యలో బలులు ఇవ్వకుండా పూజ చేసుకునే విధానం కూడా ఉంది. నేను సాయిని, సంసారిని, శుద్ధపూసను నేను బలులు ఇయ్యా నువ్వు అనుకుంటే ఒక చెరుకు గడ, ఒక గుమ్మడికాయతోని అక్కడ పూజ చేస్తారు. రిజల్ట్ వస్తుంది రాదు అమ్మవారికి తెలుసు, నీకు తెలుసు. సో ఇదే మాట ఆయన చెప్పినాక ఈయనతో పూజ చేయించుకున్న క్లయింట్ నాకు ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, స్వామి నాకు డౌట్ వస్తుంది, నా దగ్గరనేమో వీడు డబ్బులు తీసుకొని నాకు లైవ్ పెట్టిండు, దున్నపోతు బలి ఇచ్చింది, నాకు వీడియో చూపించిండు, మరి ఇవన్నీ చూపించిండు, ఈడ కెమెరా ముందుకు వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు ఈ జ్యోతిష్కుడు. అసలు వీడు నాకు మరి వామాచారంలో చేసిండా, దక్షిణాచారంలో చేయించిండా? అర్థమైందా నీకు? అంటే వాడు అవద్దని చెప్తే నేనేం చేయాలంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది, నువ్వు కూడా ఆడ పూజలు చేయించినవా. సో అక్కడ పంతులు చెప్తారు కదా నాకు, నేను పోగానే ఓ హైదరాబాద్ సే ఓ పండిట్జీ ఆకే కల్ బైన్సాకా బలి కరికే చెలేగయా అని చెప్తారు. అంటే దున్నపోతు బలి. అక్కడ హయ్యెస్ట్ బలులు 8. అంటే ఒకేసారి ఇవ్వగలిగినటువంటి బలులు ఇక్కడ చెప్తుంటారు కదా, లక్షల పూజలు అయితే. ఏదో నా కొడుకులో తెలియంది ఏంటంటే, 1,50,000కు దున్నపోతు బలి, 1,50,000 × 8 ఎంత అయిందమ్మా? 11 లక్షలు అయింది. ఓన్లీ 11 లక్షలు సింగిల్ పూజ ఆడ నువ్వు చేసుకుంటే. పెద్ద పూజ నేను మాట్లాడేది. నువ్వు చిన్న పూజ పోయి ఇప్పుడు 25,000కు మేక బలి ఉంటుంది, 1,50,000కు దున్నపోతు బలి ఉంటుంది. మొత్తం బలులు అక్కడ 8 బలులు. ఇంకా కావాలి అంటే 10 బలులు హయ్యెస్ట్ బలులు. 10 బలులు చేస్తే 15 లక్షలు అవుతుంది. సో చాలా ఖర్చు ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ క్లయింట్లతోని, అమెరికా క్లయింట్లతోని మేము అక్కడ దున్నపోతు బలి ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని కెమెరాలు వచ్చి నాకు ఎగనెస్ట్గా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టంగానే వేణుస్వామికి ఎగనెస్ట్గా మాట్లాడాలి కాబట్టి కామాఖ్యల పంచబలులతో పాటు మా నార్మల్ బలులు కూడా ఉన్నాయి అనగానే వాళ్ళ క్లయింట్లు డౌట్ వస్తుంది, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాకు ఏంది గురువు గారు అని ఇట్లా అడుగుతారు. అంటే అందరూ ధైర్యంగా చెప్పుకోవాలని రూల్ ఏం లేదు. సో నేను ఇక్కడ నా ప్రత్యేకత ఏంటంటే, నేను ఏదో చేయాలా అనే కోరిక ఎక్కడి నుండి పుట్టింది? నా జాతకం నుండి పుట్టింది. నా జాతకంలో రాహు ఉచ్చ. రాహు ఎవరికి? కలియుగాన్ని కమాండ్ చేస్తుంది రాహువు, కలియుగాన్ని కమాండ్ చేస్తుంది బగలముఖి. వామాచారంలో నేను మాట్లాడేది ఇప్పుడు దక్షిణాచారంలో కలియుగాన్ని కమాండ్ చేస్తుంది వెంకటేశ్వర స్వామి వారు, ప్రోటోకాల్ దేవుడు, కలియుగం మొత్తానికి ప్రోటోకాల్ దేవుడు ఆయన్నే. కానీ కలియుగాన్ని వామాచారంలో కమాండ్ చేస్తూ ఉంది. అంటే మనిషికి వచ్చినటువంటి అతిపెద్ద కష్టాలను తొలగించేటువంటి శక్తి బగలాముఖి అమ్మవారికి ఉంది. ఆమె ఎవరికి అధిదేవత అంటే రాహువుకు. సో రాహువును కమాండ్ చేస్తుంది. ఈ రాహువుకు వచ్చేటువంటి కష్టాలు ఎట్లుంటాయి అంటే, బాగా డబ్బిస్తుంది, బాగా పేరిస్తుంది, బాగా శత్రువులను కూడా ఇస్తుంది. సో ఈ శత్రువులను మనం ఆపుకోవాలి అంటే ఆమె దగ్గరికి పోవాలి.
సో ఇవన్నీ నేను తిరిగి రీసెర్చ్ చేసి నేర్చుకుంటున్నా. మీకు తెలిసింది కామాఖ్య ఒకటే, నాకు తెలిసింది తారాపీఠ తెలుసు, రాజరప్ప తెలుసు. కామాఖ్యలో చాలామందికి తెలియనట్టు విషయం ఏంటంటే కామాఖ్యను మించిన సూపర్ పవర్ ఉంది. అది ఎవరికి తెలియదు, నాకు తెలుసు. నేను రీసెర్చ్ చేసిన. ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంటుంది అస్సాం రాష్ట్రంలో. కామాఖ్య నుండి 100 కిలోమీటర్లు వెళ్తే ఇంకొక పీఠం ఉంది, శక్తిపీఠం ఉంది. అక్కడ అమ్మవారి తొడబడ్డది, అక్కడ మనుష్య బలి ఉండేది. పోయి కనుక్కో, గూగుల్ చాట్లో ఎతుకు, వనజాదేవి పీఠం అని కొట్టు, వస్తుంది. వనజాదేవి పీఠంలో అమ్మవారికి మనుషులను బలిచ్చేవాళ్ళు అని క్లియర్గా చూపిస్తుంది. ఒకప్పుడు ఇంకో భాగం పోయి శ్రీలంకలో పడ్డది, ఇంకో భాగం పోయి బంగ్లాదేశ్లో పడ్డది, చూసుకో. సో నీకు వాటి మీద ఎంక్వైరీ ఉండాలి, నీ దగ్గరకు వచ్చే జనాలను సాటిస్ఫై చేయాలి, నీ క్లయింట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి నీకు ఉత్సుకత ఉండాలి. రెండోది, వీటిల్లో మాకు సమస్యలు వస్తాయి, మా హెల్త్ డ్యామేజ్ అవుతుంది, కొన్ని సందర్భాలలో మా ప్రాణానికి కూడా అపాయం జరుగుతుంది. సో వీటన్నిటిని అధిగమించి ఆ పూజలు చేయాలి అనేటువంటి కసి నీ లోపల ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, సమాజంలో నీకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ, నేను పబ్బుకు పోతా, ఎప్పుడన్నా పబ్బుకు పోయినప్పుడు ఇదే గెటప్లో పోతా. ఉదాహరణ, మొన్న నేను అసెంబ్లీ అనే పబ్బుకు పోయినా, నా క్లయింట్ది. అందులో మన కీరవాణి గారి తమ్ముడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాలిక్, కళ్యాణి మాలిక్ గారిది మ్యూజిక్, అదైతే నేను పోయినా కాన్సర్ట్కు నేను పోయినా. నేను పోతే అక్కడ స్పెషల్ వైన్ ఉంటుంది, నాకు ఇష్టము. యాపిల్ వైన్ అంటే నాకు చాలా ఇష్టము. యాపిల్ వైన్ మన ముందర తయారు చేసి ఇస్తాడు, నాకు చాలా ఇష్టం యాపిల్ వైన్. యాపిల్ వైన్ 3 గ్లాసులు తెప్పించుకుంటా ఆయన. నేను నాకు నచ్చిన స్టార్టర్స్ తిన్నా. ఆ రోజు శుక్రవారం కాబట్టి నేను నాన్ వెజ్ తినలే. నేను శుక్రవారం నాన్ వెజ్ తినలే. ఇంత ధైర్యంగా ఎవడు చెప్తాడు, ఇంత ధైర్యంగా ఓడిపోతాడు. కూసాలు కదిలిపోతాయి, గిలగిల కొట్టుకుంటారు. నేను డైరెక్ట్గా పోయి కూర్చుంటా పబ్బులా. నేను అఫీషియల్ కదా, నేను దొంగతనం చేయ కదా. నా కడుపులో అమ్మవారు ఉందని ఫీల్ అయినప్పుడు ఆమెకు ఫీడ్ ఇవ్వాలి నాన్ వెజ్, ఆమెకు ఫీడ్ ఇవ్వాలి లిక్కరు అనేది నా బాధ్యత, నేను ఇస్తా. రెండోది, బాంచత్ రుబాబా చెప్తున్నా, తెలంగాణలో పుట్టిన నా కల్చర్ ఇక్కడ. మందు మాంసం నా కల్చర్, బరాబరి చెప్పుకుంటా. మందు మాంసం లేనిది ఇక్కడ భక్తి లేదు. ఏ గుడిలో మందు మాంసం లేదో నాకు చూపిదూపా. తెలంగాణ మొత్తం తిరుగుదాం, తెలంగాణ బోనాలు తిరుగుదాం, తెలంగాణ టెంపుల్ తిరుగుదాం. ఆచార వ్యవహారాలు భయ్, నేను పుట్టింది ఇక్కడనే. నాకు చిన్నప్పటి నుండి నేను మా నాయన పూజ చేసిన గుళ్ళ కూడా మాకు షేర్ ఇద్దరు. మటన్ ఎవరైనా ఒక మటన్ కొడితే వాడు ఒక 2 సప్పాలు తెచ్చి మా ఇంట్లో ఇచ్చిపోతుండే. సో నా కల్చర్ ఇది. నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను తెలంగాణ కల్చర్ అని, నాకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను తెలంగాణ వాడిని అని చెప్పుకుంటున్నాను. తెలంగాణ నేను తెలంగాణ క్యాబ్ ముసుగేసుకొని నన్ను టార్చర్ చేసినప్పుడు నేను తెలంగాణ వాడిని అని చెప్పి నేను తెలంగాణ జనాల్ని నేను తెచ్చుకోలే. నా అమ్మవారిని నమ్ముకొని నేను ఫైట్ చేసిన. సో ఐ ప్రూవ్డ్, అన్నిట్లలో ప్రూవ్ చేసుకొని, అన్ని రకాలుగా చరిత్రను ఎక్స్పీరియన్స్ చేసి, అన్ని రకాల దేవతలను ఎక్స్పీరియన్స్ చేసి. నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగినావు, ఓన్లీ కామాఖ్య గురించి అడిగినావు. నీకు రాజరప్ప అంటే ఏందో తెలియదు, నీకు కాంగ్రా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా అమ్మవారు అంటే తెలియదు, నీకు రాజరప్ప అమ్మవారు అంటే తెలియదు, అవునా? నీకు ఉగ్ర తార అంటే తెలియదు. సో వీళ్ళందరూ ఎక్కడున్నారు? వేణుస్వామి రీసెర్చ్ చేసిండు. చాలామంది జనాలు ఏమనుకుంటారు, నీతో పాటు నాకు తెలిసిన 199 మందికి వేణుస్వామికి కామాఖ్యనే తెలుసు అనుకుంటారు. కామాఖ్య కాకుండా ఇంకా అతిపెద్ద శక్తి దేవాలయాలు, శక్తి పీఠాలు అంటలే నేను, శక్తి దేవాలయాలు, తంత్ర మార్గంలో నడిచే దేవాలయాలు, నాన్ వెజ్ ఇక్కడ పెట్టే దేవాలయాలు, శ్మశానంలో కూడా పూజలు చేయించబడే దేవాలయాలు, శ్మశానంలోనే ఉన్న అమ్మవారు ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటికి కూడా నేను పూజలు చేయిస్తా, వాటి దగ్గర కూడా పూజలు నిర్వహిస్తా. సరే గురుగారు, ఓపెన్గా ఒక క్వశ్చన్. సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఎక్కడ ఏ దేవతలు ఉన్నారు, ఏ పూజ చేస్తే వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది, ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తున్నారు మీరు. సమస్య, సక్సెస్సా, ఫెయిల్యూరా, కష్టమా, మనిషి చావా బతుక, అన్నీ చెప్పేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే చావు పుట్టుక ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, మనం దాన్ని ఫాలో అవుతాం అనేది. అది నిజం, ఓపెన్గా చెప్పాలనుకుంటే. నీకు నిజం, నాకు కాదు. అంటే ఇప్పుడు చావుని కూడా ఆపగలరా? నువ్వు అడుగు, నువ్వు ప్రశ్న అడుగు, చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ వ్యక్తి జీవితం జాతకం మీ దగ్గర తీసుకొస్తే వాళ్ళ జీవితంలో ఇంకా జరగని చేంజెస్ కూడా మీ పూజల వల్ల చేస్తారా? ఇంకొకటి, మీరు చేస్తుంది బిజినెస్సా, సోషల్ సర్వీసా? సోషల్ సర్వీస్ చేయడానికి నేనేమన్నా సమాజ సేవ చేస్తున్నాను? బిజినెస్సే చేస్తా. ఇప్పుడు నేను ఒక 5 లక్షలు తీసుకొని పూజ చేసిన, మన ఎవడో విమర్శిస్తుండో, 5 లక్షలు తీసుకొని చేస్తున్నావు కదా, ఒకవేళ జరగకపోతే లక్షలు పెట్టి టీవీలో యాడ్లు వేస్తారు.
ఒక్కొక్కటి 50 లక్షలు తీసుకొని టీవీలో యాడ్ చేస్తుండు. సేల్ కాలే అనుకో వస్తువు, నీ యాడ్ పైసలు ఇస్తావా రిటర్న్? నీకంటే పైసలు మిగులుతాయి, నాకు మిగిలాయి. నేను మందు బాటిల్ కొనాలి, 10 మంది పంతులను పెట్టాలి, పూజ సామాన్లు కొనాలి. వాడు ఇచ్చిన 5 లక్షలు 4.5 లక్షలు విక్తాయి, 50,000 మిగులుతాయి నాకు. నీకు రూపాయి కూడా ఖర్చు కాదు. ఖర్చు కాకుండా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దాంట్లో మేము ఖర్చు పెట్టాలి. నీ కళ్ళ ముందర కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఆ విగ్రహాలు ఎంత కష్టపడితే నా దగ్గరకు వచ్చినాయి. నేను ఒక పూజకు బ్లూ లేబుల్ అని 50,000 రూపాయల మందు పెడతా. నీకు అన్న ముందరనే 50,000 రూపాయల మందు అయిపోతుంది. నీకు అన్న ముందనే విగ్రహాలు ఉన్నాయి, నీకు అన్న ముందనే అభిషేకాలు అవుతున్నాయి, నీకు అన్న ముందనే సమస్తం జరుగుతుంది. నువ్వు ఇచ్చిన 5 లక్షలు 4.5 లక్షలు నీకు అన్న ముందనే ఖర్చు పెడుతున్నా. నాకు మిగిలితే 50,000 రూపాయలు మిగులుతాయి. ఒక్కొక్కసారి అమ్మాయిలకైతే డబ్బులు తీసుకోకుండా చేస్తా సినిమా ఇండస్ట్రీలో. నేను ఏదైనా చేయగలుగుతా. నువ్వు అన్న ఒక మాట, చావు పుట్టుకని ఆపొచ్చు అని. నీకు సింపుల్గా చెప్తున్నా, ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి కట్లపాము అంటారు పోతుంది. నువ్వు చూసినావు, నేను చూసిన. మా పనుడు వచ్చిండు అక్కడ నుండి. వాడు కూడా దాన్ని వదిలేయాలి కదా. వాడు దాన్ని చేతిలోకి తీసుకొని గెలికి ఇట్లా ఆడిండు అనుకో దాంతో. ఇప్పుడు చావు దేవుడు డిసైడ్ చేసుకుండా వాడు డిసైడ్ చేసుకుండా? దేవుడు 88% వానికి పిచ్చి ఇచ్చిండు. పిచ్చి సైకోయిజం. 12% వాడు డిసైడ్ చేసిండు. సో ఈ 12% ఆపడానికి కౌన్సిలింగ్ ఇస్తా, 88% దేవుణ్ణి కంట్రోల్ చేయడానికి పూజలు చేస్తా. అంటే వాడు బ్రతకడానికి అదే ఎదవనా కొడక ఆ పాముని గెలకకురా అని వాడిని కన్విన్స్ చేయడమే నాలో ఉన్నటువంటి గొప్పతనం. పూజల ద్వారా భగవంతుడు ఇచ్చిన పిచ్చిని తగ్గిస్తా, 12% నాకు కౌన్సిలింగ్ ఇస్తా. అర్థమైందా? బాగా బలిసినోడు ఉండు జూబ్లీహిల్స్లో, బెంజ్ కారు కొన్నాడు. బెంజ్ కారు రెగ్యులర్ కాదు అనేది, జీపు. అది 240 తొక్కంగానే ఉరుకుతుంది, 240 స్పీడ్లో పోతుంది. నా దగ్గరికి వాళ్ళ నాయన నా దగ్గరికి తీసుకొని వచ్చిండు. వాహన ప్రమాదము జరుగుతుంది అని నేను చెప్పిన మన జాతకంలో. సపోజ్ వానికి రాహు మార్గదర్శ నడుస్తుంది, శని చండాల యోగం ఉంది, అంటే రాహు మీద శని దృష్టి ఉంది, శని మీద రాహు దృష్టి ఉంది. సో వాడు కాంట్రవర్షియల్ డెత్ ఉంది వానికి. కాంట్రవర్షియల్ డెత్ అంటే యాక్సిడెంట్లో చనిపోయే అవకాశం ఉంది అని నేను చెప్పిన అనుకో. సపోజ్ చెప్పినప్పుడు వాడు జనరల్గా వాళ్ళు ఏం అడుగుతారు వాళ్ళ తల్లిదండ్రులు అంటే, మా వాడు మొన్ననే బెంజ్ కారు కొన్నాడు అంటాడు, లేకుంటే స్పోర్ట్స్ కారు కొన్నాడు అంటాడు. స్పోర్ట్స్ కారు వీడు ఎక్కంగానే ఫస్ట్ చేసేది ఓఆర్ఆర్ మీద రైమని దొక్కితే 250 పోతుంది. అది మన ఔటర్ రింగ్ రోడ్డు 160 కంటే ఎక్కువ పోవడానికి అవైలబుల్ ఉండదు. ఎందుకంటే మన రోడ్లు పోతుంటే ఇట్లా బెండ్ అవుతూ ఇట్లా అవుతుంటుంది కారు. కానీ అదే నువ్వు వేరే ఇంటర్నేషనల్ రోడ్ల మీద పోతుంటే సర్రమని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ భగవంతుడు వాడి జాతకంలో యాక్సిడెంట్ కావాలి అని రాయడాన్ని 88%గా నేను తీసుకొని 12% 200 కిలోమీటర్ల స్పీడ్తో పోవాలి అనేటువంటి వాడి మూర్ఖత్వాన్ని 12% అనలైజ్ చేసి వాడిని కూర్చోబెట్టి వానికి కౌన్సిలింగ్ ఇస్తా. అరే నువ్వు చచ్చిపోయినావనుకో, మీ నాయనకు 200 కోట్ల ప్రాపర్టీ ఉంది, నువ్వు ఒక్కనివే కొడుకు, నీ లైఫ్లో అన్నీ మిస్ అవుతావు. లండన్ బోర్డు మిస్ అవుతావు, యూరప్ బోర్డు మిస్ అవుతావు, నీ పెళ్ళాన్ని తీసుకొని స్విట్జర్లాండ్ బోర్డు మిస్ అవుతావు. స్విట్జర్లాండ్ ఇంటర్ కాంటినెంటల్ ప్లేస్కు పోలేవు, అంటే ప్రపంచంలో స్వర్గం లాంటి ప్రదేశానికి నువ్వు పోలేవు చచ్చిపోతే. సో నీకు మంచి పెళ్ళాం వస్తుంది, అందమైన పెళ్ళాం వస్తుంది, ఒక పలానా హీరోయిన్ లాంటి పెళ్ళాం వస్తుంది, నువ్వు ఎంజాయ్ చేస్తావు లైఫ్. సో నువ్వు బతకాలి అంటే స్పీడ్ తగ్గించుకో. నీ 200 కోట్లు నువ్వు ఎంజాయ్ చేయాలంటే స్పీడ్ తగ్గించుకో. ఓకే, ఇది అయిపోయింది కౌన్సిలింగ్. మరి వాని జాతకంలో రాసిన యాక్సిడెంట్ సంగతి ఏది పంతులు గారు అంటది కదా వాళ్ళు. అప్పుడు ఏం చేస్తా, దానికో పూజ ఉంటుంది. వాహన ప్రమాదాన్ని తగ్గించడానికి, లేదా వాడి అపమృత్యు దోషాన్ని నివారించడానికి, వాడి ఆయుష్ పెరగడానికి ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేస్తాం. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఒక లివర్ క్యాన్సర్ వచ్చే పేషెంట్ వచ్చిండు నా దగ్గరికి, రోజు తాగుతుండు. ఫస్ట్ నేను చేయాల్సింది ఏంది, వాని మంద ఆపాలి. వాడు ఎవడు చెప్పినా వినడు. వాడు నా మీద నమ్మకంతో వాళ్ళ అమ్మనో నాయననో లేకపోతే వాళ్ళ భార్యలో తొలగిస్తుంది, కూసబెడతారు. చచ్చిపోతారు అబ్బాయి, ఇగో నీకు వాడు ఏమంటాడు, నాకు లివర్ ఎందుకు, నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, నాకు ఇప్పటిదాకా కడుపు నొప్పి కూడా రాలే అంటాడు. నేను అప్పుడు చూపిస్తా వానికి, రవి కేతు గల్చూరు బిడ్డ, ఆరో ఇంట్లో చచ్చిపోతావురా, ఇది రాసి ఉందిరా అని చెప్తా. చెప్పితే వాడు ఇంటాడా, వినడు. 99% కన్విన్స్ చేస్తా, వానికి పూజ చేస్తా. కానీ వాడు నా మాట వినడు. అప్పుడు ఏం చేస్తా, బ్రాండ్ మార్చమని చెప్తా. వానికి కన్విన్స్ ఆన్సర్ చెప్తా. ఏం చేస్తా, వాడు రెగ్యులర్గా ఒక చీప్ లిక్కర్ తాగుతుండు, అంటే మంచిగా డబ్బులునే వాని దగ్గర. చీప్ లిక్కర్ తాగు బిడ్డ, ఒక 7,000 రూపాయల మందు ఉంటుంది, ఇది తాగు. ఎందుకు అంటే, నువ్వు తాగే చీప్ లిక్కర్ ఒకరోజు, నువ్వు తాగే ఆ 7,000 మంది ఉంది కదా, అది 10 రోజులు తాగినందుకు సమానం. అంటే నువ్వు నెలకు 3 సార్లు తాగితే 30 రోజులు అయినట్టే. అంటే నీ లివర్ డ్యామేజ్ అనేది 10 నెలల్లో డ్యామేజ్ అయ్యేది 10 ఏళ్ళకి డ్యామేజ్ అవుతుంది. అంటే నీ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఉదాహరణ, సిగరెట్ తాగేటోడు
ఇప్పుడు ఉదాహరణ నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి రోజుకు 120 సిగరెట్ తాగుతాడు. 120. ఇవాళ అతన్ని ఏదో రకంగా కన్విన్స్ చేసి 12 సిగరెట్లు తీసుకొచ్చాను. అంటే రోజు 120 సిగరెట్లు అంటే 10 రోజుల సిగరెట్లు తగ్గిపోయినాయి కదా. అంటే నేను ఏమంటున్నాను, లైఫ్ స్పాన్ పెంచడానికి నేను ఇచ్చే కౌన్సిలింగ్ మనకు వస్తుంది. సో వాడు ఎలా వింటాడు అనేది ముఖ్యం. నేను అనేది వాడిని కన్విన్స్ చేసే విధానము, పూజ. ఒక అబ్బాయి ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చిండు. వాళ్ళ నాన్న వచ్చిండు, చాలా పెద్ద బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చిండు. వచ్చి, స్వామి మావాడు జాతకం చూడండి, చూసిన మీ వాడు లవ్ ఫెయిల్యూర్ అయ్యా, సూసైడ్ చేసుకుంటాడు అని జాతకంలో సూసైడ్ అటెంప్ట్ కనిపిస్తుంది, అదే అంటుండు స్వామి అని పట్టుకరారు అని చెప్పి వచ్చిండు. తీసుకొచ్చిన అని కూర్చోబెట్టిన, ఒక పూజ చేయించినాక వానికి కౌన్సిలింగ్ ఇచ్చిన. ఎవ్వరు లేరు అని ఒక్కరిని రూమ్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఒక నెల అయినాక నా దగ్గరికి వచ్చిండు. గురూజీ, మీరు నన్ను చాలా డిప్రెషన్లో బయటికి తీసుకొచ్చారు, మీకు నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావారా నేను అడిగింది అని. ఇస్తా. నువ్వు ఏ అమ్మాయిని అయితే పెళ్లి ప్రేమించినావో ఆ అమ్మాయి పెళ్ళి అవుతుంది గురూజీ, నన్ను మోసం చేసింది అది. ఆ పిల్ల పెళ్లికి పోయి బొకే ఇచ్చి నాకు ఆ పిల్లతో ఫోటో దిగి నాకు ఫోటో పెట్టరా అని చెప్పిన. వాడు పెళ్లికి పోయి ఆ అమ్మాయికి బొకే ఇచ్చి సెల్ఫీ తీసుకొని నాకు పంపించండి అమ్మ ఫోటో. ఇవాళ వాడు హైదరాబాద్ ఉన్నప్పుడు వాడు ఇవాళ న్యూజిలాండ్ వెళ్ళిపోయిండు. న్యూజిలాండ్లో 10 ఏళ్ళు ఉన్నాడు. అక్కడ నుండి ఇప్పుడు ప్రజెంట్ 2 ఏళ్ల కింద ఆస్ట్రేలియాకి వచ్చిండు. ఇట్లాంటి మిరాకిల్స్ ఉంటాయి కాబట్టి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది. నేను అనేది ఏంటంటే కౌన్సిలింగ్ కూడా ముఖ్యం మనిషికి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే జాతకాలు కలవలేదని లోకల్ పంతులు చెప్పారు. అమ్మాయి వినదు. అమ్మాయి ఏమంటుంది తెలుసా, నోరు సారి వేణుస్వామి చెప్తే నేను వింటాను. వేణుస్వామి ఎవరో అమ్మాయికి తెలియదు. ఫోటోలో చూసింది, సీడీలలో చూసింది, లేదా సోషల్ మీడియాలో చూసింది, నన్ను ఎవరో తిడుతుంటే చూసింది అమ్మాయి. చూసి ఆ అమ్మాయికి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ వేణుస్వామి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఇలా అంత సీన్ ఉందా తల్లిదండ్రులకు అనేది గోలేస్తారు. వేణుస్వామితో చెప్పి నేను వింటా అంటుంది. నా దగ్గరకు వస్తుంది అమ్మాయి. నా దగ్గరకు వచ్చినాక నేను జాతకాలు చూసినాక అమ్మాయి జాతకంలో అబ్బాయి చనిపోతాడని రాసింది అనుకో, లేదా విడాకులు అయితే అని రాసి, నేను ఏమంటా అంటే, తల్లి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు, 1 సంవత్సరం అయినాక నువ్వు నీ భర్త విడిపోతే ఈ సమాజము నిన్నెట్లా చూస్తుంది, మీ అమ్మ నాన్న ఎట్లా చూస్తుంది. రెండోది, పెళ్లి అనేది లైఫ్లో ఒకటేసారి చేయాల్సిన అటెంప్ట్. పెళ్ళిళ్ళలో 1, 2, 3, 4 ఉండవు. తెలుగు సమాజం చెప్పినట్టు చాలామంది చెప్తుంటారు, శుభమా అంటూ 2వ పెళ్ళి అంటారు, శుభమా అంటూ 3వ పెళ్ళి అంటారు. అట్లా ఉండవు. శుభమా అంటూ 1వ పెళ్ళే ఉంటుంది. సో నేను చెప్తా, శుభమా అంటూ 1వ పెళ్ళి ఉంటుంది తల్లి తెలుగు మనకు జన్మల. సో ఒకటే ఉంటుంది. సో మరి రేపు పొద్దున నువ్వు ఫెయిల్ అయినావు అనుకుని పరిస్థితి ఏంది అని ఇలా అందరినీ బయటికి పంపించి అమ్మాయిని కూర్చోబెట్టి, ఒక భర్త విడాకులు ఇవ్వడం వల్ల సమాజము ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజాన్ని అని అమ్మాయికి చెప్తా. చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఒక సగటు మనిషి రూపంలో నేను కనిపించా, వేణుస్వామి రూపంలో కనిపిస్తాను. వేణుస్వామి అనే ఒక స్టేటస్ కనిపిస్తుంది, వేణుస్వామి అనే ఆస్ట్రాలజర్ కనిపిస్తాడు, వేణుస్వామి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని నా బిడ్డలాగానో నా చెల్లిలాగానో హ్యాండిల్ చేసే విధానం కనిపిస్తుంది. అప్పుడు ఆ పిల్ల ఏమంటుందంటే, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నా అంటుంది. ఆ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకవేళ వాళ్ళిద్దరి జాతకం బాగుంటే ఆ తల్లిదండ్రులను కూడా ఎదిరించి నేను చెప్తా పెళ్లి చేయండి అని చెప్పి. ఒకవేళ నిజంగానే వాళ్ళ జాతకాలు కలిసినాయి అనుకో, ఇక నేను నెక్స్ట్ కొన్నిసార్లు నాకు బ్రైబ్ చేయడానికి వస్తారు. ఒకడు ఇప్పుడు ఏమంటాడంటే, ఒక కులంలో పుట్టినటువంటి అమ్మాయి తండ్రి నా దగ్గరకు వచ్చి, నా దగ్గర 100 కోట్లు ఉంది, మన దగ్గర ఏం లేదు పిల్లగాని దగ్గర, నేను మీకు 10 లక్షలు ఇస్తా, లేకపోతే కారు ఇప్పిస్తా, మీరు ఏమైనా చేయండి, అమ్మాయికి ఇది చేయండి అని అడుగుతారు. అన్నప్పుడు నేనేం చేస్తా, నేను ఒకటే మాట చెప్తా, నాకు నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను ఆ అమ్మాయికి అవద్దని చెప్పాను. అమ్మాయి జాతకం బాగుంది, వాడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి సుఖపడుతుంది, నేనైతే అదే మాట మీద ఉంటా. సో ఇట్లా కూడా వస్తాయి మన దగ్గరికి, బ్రైబింగ్ చేయడానికి కూడా వస్తాయి, కానీ నేను ఎప్పుడు చేయ. సో నా లిమిట్ల నిజాయితీగా ఉండి మనం చేసే పనులు, మౌత్ పబ్లిసిటీ మన సమాజానికి ఉపయోగపడుతుంది. వేణుస్వామి గారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా వరకు ఉండింది జనాల మీద. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి కూడా చాలా సర్కమ్స్టెన్సెస్ చూస్తున్నాం మనం. అంటే మనం అనుకోనివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా ఇంపాక్ట్ చూస్తుంటే. రోజుకు ఒక వార్త, ఎప్పుడేం జరుగుతుందన్న భయాందోళన సిచ్యువేషన్స్లో బ్రతుకుతున్నాం. ఈ సోషల్ మీడియా అనేది పాజిటివా, నెగిటివా, ఫ్యూచర్ అసలు ఏ విధంగా మారబోతోంది సోషల్ మీడియా వల్ల? చాలా నెగిటివ్గా మారబోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయ్యింది. బట్ గుర్తుంచుకోండి, వేరే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మన దగ్గర లేదు. వేరే రాష్ట్రాల్లో సోషల్ మీడియాని చాలా పద్ధతిగా వాడుతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బాంబేలో చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తారంటే, ఏ ఫ్లైట్ ఎప్పుడు కూలిపోతుంది, ఏ హీరో ఎప్పుడు చచ్చిపోతాడు,
డైరెక్ట్గా వాళ్ళ పేర్లతో సహా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నువ్వు చూస్తే, నువ్వు ఇన్స్టాగ్రామ్లోకి పోయి చూడు, యూట్యూబ్లో చూడు, గూగుల్లో చూడు, సల్మాన్ ఖాన్ గురించి, అమీర్ ఖాన్ గురించి చాలామంది జ్యోతిష్యులు వాళ్ళ డెత్ డేట్ ప్రిడిక్ట్ చేశారు. ఆ స్వేచ్ఛ బాంబేలో ఉంది, తెలుగు రాష్ట్రాలలో లేదు. తెలుగు రాష్ట్రాలలో వేణుస్వామి కుక్కనికి లేదు. మిగిలిన 99 మంది ఆస్ట్రాలజర్స్కి ఉంది. వాళ్ళు చెప్తే వాడు పట్టించుకోడు, అవి 1000-2000 పోతాయి వ్యూస్. కానీ వేణుస్వామి చెప్తే చాలా పెద్ద సంచలనం అవుతుంది. దాని మీద 20 రోజులు డిబేట్ పెడతారు. అట్లనే వేణుస్వామి ఏది మాట్లాడినా సంచలనమే. అంటే ఆ స్థాయికి మనం వచ్చినాం కాబట్టి. కానీ వేణుస్వామి ఒక్కడే కాదు, ఇక్కడ కంటెంట్ లేక సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ బాధపడుతున్నారు. కంటెంట్ కావాలి వాళ్ళకు. ఇప్పుడు టీవీ ఛానల్లో నేను మంత్లీ నాకు తెలిసి 50 లక్షల నుండి 5 కోట్ల వరకు శాలరీస్ ఉంటాయి ఒక్కొక్క ఛానల్లో. కంటెంట్ లేకపోతే ఏం చేస్తాడు? కంటెంట్ లేకపోతే ఏం చేస్తాడు అంటే చివరికి ఎక్కడికి వచ్చింది అంటే, నాకు తెలిసి ఎంతోమంది అమ్మాయిలు, చిన్నపిల్లలు ఎంతోమంది తప్పిపోతుంటారు. నాకు తెలిసినంత వరకు తిరుపతిలో ప్రతిరోజు ఒక ఇష్యూ అవుతుంది, తప్పిపోయే ఇష్యూ. శ్రీశైలంలో ఒకటి అవుతుంది. అట్లనే ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్లేస్లలో ప్రతిరోజు ఏదో ఒక మిస్సింగ్ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ అట్లనే జరుగుతాయా? ఇప్పుడు మన తుని సంఘటన జరిగింది, సో అంత ప్రయారిటీస్ ఉంటాయా? ఉండవు. ఇప్పుడు అట్లనే భారతదేశంలో బోరుబావిలో పడి నాకు తెలిసి రోజు ఒకరు చచ్చిపోతారు. కానీ ఏ ఒక్క కేసుకో ప్రొక్లైనర్లు, జేసీబీలు పెట్టి మిలిటరీ వచ్చి అడావిడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? కానీ మన దగ్గర పరిస్థితి ఏంటి అంటే, ఇంపార్టెన్స్ న్యూస్ లేకపోవడం వల్ల న్యూస్ను వండడం స్టార్ట్ అయింది. సో రెండోది ఏంటంటే, ఇంతకుముందు న్యూస్లో 1 లీటర్ పెట్రోల్ ఇస్తే, 100 లీటర్ల పెట్రోల్ ఇస్తే ఆ ఒక్క ఇన్సిడెంట్ మీదనే పోసేటోళ్ళు. ఇప్పుడు అట్లా పోస్తలేరు. ఆ 100 లీటర్ల పెట్రోల్ను 100 భాగాలు చేసి ఒక్కొక్క ఇష్యూ మీద లీటర్ పోసుకుంటూ వస్తారు. ఏది ఫైర్ అవుతుందో దాని మీద 1000 లీటర్లు పోస్తారు. సో అట్లా ఏమైపోయింది అంటే, కాదేది విమర్శకు అనర్హమని రేపొద్దున నువ్వు కూడా దీంట్లో భాగం కావచ్చు. రేపొద్దున ఎక్కడనో దగ్గర నువ్వు దొరికినావు అనుకో, సపోజ్ నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు అనుకో, నీ వీడియో ఫేమస్ అయింది అనుకో, 10 రోజులు నడుస్తుంది లొల్లి నీ మీద. చెప్తున్నా, ప్రిపేర్గా మొదలు. సో అంటే నేను గాను అనుకోవద్దు. నేను ఏమంటున్నా అంటే, నేను గాను అనుకోవద్దు. చివరికి ఏ దశకు వచ్చినామంటే, అందరి జీవితాలను టీవీలలో చూపించేటువంటి టీవీ ఓనర్లు, టీవీలో పనిచేసే న్యూస్ రీడర్లు, టీవీ సీఈఓలు కూడా గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే స్థాయికి వచ్చారు. గ్యాగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, నీ మీద న్యూస్ వేస్తున్నారు అనుకో, నీకు ఇష్టం లేకపోతే సిటీ సివిల్ కోర్టుకు పోతే గ్యాగ్ ఆర్డర్ ఇస్తుంది. 1 లక్ష రూపాయలు నీకు కావాలనుకుంటే గ్యాగ్ ఆర్డర్ ఇస్తుంది. ఆ గ్యాగ్ ఆర్డర్ తెస్తే అందరూ ఆపుతారు, నీ గురించి వేసుడు ఆపుతారు. కానీ 3 ఏళ్ళ నుండి నా మీద వేస్తున్నా, నేను తెచ్చుకోలేదు. ఓన్లీ ఒక్కడే వేణుస్వామి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోలే. నాకు 1 లక్ష రూపాయల పని అయిపోతుంది, నేను తెచ్చుకోలేదు. ఎందుకంటే అది పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీ ఎప్పుడు ఆపొద్దు మనిషి. సో ఈ ధైర్యం కావాలి. నేను అనేది ఏంటంటే, నాలాగా ధైర్యంగా ఉండండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏమీ జరగదు. సో టీవీలలో కూర్చొని జడ్జిమెంట్లు ఇస్తేందుకు వీళ్ళు ఏం న్యాయ అధికారులు కాదు. సో మీరు ఈ సోషల్ మీడియా ఇచ్చే జడ్జిమెంట్లకు మీరు భయపడకండి. వాడెవడో సోషల్ మీడియాలో పెడతాడు, ఇట్లా పెట్టుకుంటాడు. ఒక ఆమె నా దగ్గరికి జాతకానికి వచ్చింది, నేను 6000 తీసుకుంటా. నా దగ్గరకు వచ్చింది, ఏదో ప్రాబ్లం ఉంది, పూజ రాసిన. ఈమెకు కూడా రాయలే. నేనేం చేసిన, ఇప్పుడు రోజు 20 మంది క్లయింట్ వస్తారు, 20 మందిలో ఒక క్లయింట్కు పూజ రాసిన. వాళ్ళ దగ్గరికి పోయి ఈమె డిస్కషన్ చేసి నా మీద ఒక రీల్ పెట్టింది. వేణుస్వామి దగ్గరికి పోయినా, నేను ఒక జ్యోతిష్కుడి దగ్గరికి పోయినా, ఆయన 6000 తీసుకుండు, పూజ రాసిండు, నాకు లక్షల పూజ రాసిండు. నా జాతకమే బాగుంటే నేను వేణుస్వామి దగ్గరికి ఎందుకు పోతా? నువ్వు వేణుస్వామి దగ్గరికి పోయింది ఎందుకు? రీల్ పెట్టడానికి. అర్థమైందా నీకు లాజిక్? నువ్వు సోషల్ మీడియాలో రీల్ పెట్టడానికి వేణుస్వామి ప్రజెంట్ కంటెంట్ కాబట్టి, వేణుస్వామి పేరు మీద ఒక కాంట్రవర్షియల్ వీడియో పెడితే అన్ని వీడియోలు 50,000 పోతే నా వీడియో 5 లక్షలు పోయింది. అట్లనే మన ఒక పెద్ద మనిషి, ఆమె 50 ఏళ్ళు ఉంటుంది, నేను నందూస్ వరల్డ్ అని వాళ్ళ గురించి ఒక వీడియో చెప్పిన, ఈ ఇంటర్వ్యూలో చెప్పిన. ఏమని చెప్పిన అంటే, మీరు ఇంత అడావిడి చేస్తారు, వాళ్ళు లండన్ సిటిజన్స్, వాళ్ళని అరెస్ట్ చేసే యోగ్యత మనకు ఉండదు, జస్ట్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయగలుగుతాము, వాళ్ళని మీరు ఎంటుక కూడా వీకలేరని చెప్పాను నేను. ఆమె నా గురించి వీడియో పెట్టింది. వేణుస్వామి ఇట్లా అంటుండే, ఇంతవరకు సమంజసం, నందూస్ వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేయలేమంట. నాలెడ్జ్ లేకపోతే నేనేం చేస్తా? నీకు అర్థమైందా? నాలెడ్జ్ లేకపోతే నేనేం చేస్తా? మన ఎవడో ఒక లవర్స్ ఇద్దరు కొట్టుకున్నారు, సెలబ్రిటీ కపులు, ఒక ఎన్ఆర్ఐ ఇద్దరు అనుకున్నారు, అందులో నా ఇష్యూ వచ్చింది. వేణుస్వామి పేరు చెప్పింది అమ్మాయి, చెప్పంగానే పొలోమంటే వేసిర్రు, వాడు 10 కోట్లు ఇచ్చిందంటే ఇచ్చిర్రు. అంటే మీడియాలో ఒక్కడు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ఒక్కడు కూడా, అరే నువ్వు ఈ అమ్మాయికి 5 ఏళ్ళలో 10 కోట్లు ఇచ్చినావంటే నీ అయ్యను వేడికని తెచ్చినావు ఆ పైసలను ఒక్కడు అడగలే. ఇప్పుడు నీ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించిండు, 5 ఏళ్ళలో 10 కోట్లు ఇచ్చినా నీకు చెప్పిండు అనుకో, లండన్ నుండి వచ్చి, నువ్వేమడుగుతావమ్మా? బేసిక్గా
10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఎట్లా సంపాదించిన అడుగుతావాడు కదా, నువ్వు అడుగుతావాడు కదా. చెప్పు తల్లి, అడుగుతాం మూగ సినిమా గురుగారు. చూపిస్తావు నాకు, అడుగుతాను. అడుగుతావు కదా. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలు ఒక అమ్మాయికి పెట్టిండు మీ తమ్ముడు అంటే సంవత్సరానికి ఎంత సంపాదించినట్టు? 2 కోట్లు. అవును. లండన్ రూల్స్ ప్రకారము నువ్వు కోటి రూపాయలు దాటితే 50% నో ట్యాక్స్ తీసుకుంటారు. కట్టాలి, అవును. అంటే వీడు సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తే 2 కోట్ల రూపాయలు ట్యాక్స్ వంగ 2 కోట్లు వీని చేతికి వచ్చినట్టు. అంటే వీడు అమ్మాయికి 10 కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో ఇవ్వాలి అంటే వీని సంపాదన 5 ఏళ్ళలో 20 కోట్లు. అంటే 20 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినవరా గాడిది కొడుక అని అడగాల్సిన ప్రశ్న ఒక అక్కగా నీకుందా లేదా? ఉంది. మరి వీడు ఏం పీక్ పడగొట్టిండు, ఏం IIIT చదివిండా, 8 చదివిండా, 10 చదివిండా? అంటే జనరల్గా IIT అంటారు కదా, అట్లా కాకుండా ఎన్ని ఐలు ఉన్నాయి వీని ముంగట అనేది నీ ప్రశ్నించాలన్నా వద్దా? అవును. రెండోది 20 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఏం చూసి పెట్టి కలవడ్డవురా నువ్వు అడగాలే కదా. కానీ ఎవ్వరు అడగలే, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎవ్వరు అడగలే. కానీ ఎవరైతే CCS పోలీసు ఉన్నాడో ఆయన అడిగిండు, గాడిది కొడుక అమ్మాయికి 10 కోట్లు పెట్టిన అంటున్నావు, లండన్ రూల్స్ ప్రకారం నువ్వు 20 కోట్లు సంపాదిస్తే నువ్వు అమ్మాయికి 10 కోట్లు పెట్టినట్టు 5 ఏళ్ళల్లో నువ్వు ఏం మీకు పడగొట్టినావు అని అడిగిండు. ఇగో ఇది క్వశ్చన్. అంటే ఓకే. నేను ఏమంటున్నా అంటే మీడియా రాగానే అడవిడి చేయకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడినావు, ఇవాళ ఎంత ఈజీ యాక్సెస్ అయిపోయిందంటే ఆడెవడో మనకు తెలియదు, ఒక సెల్ ఫోన్ పట్టుకుంటాడు, ఎవరి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు. అవును. అర్థమైందా? చివరికి నేను ఆన్సర్ చెప్పదలుచుకున్న పాయింట్ ఇది. అంటే నువ్వు రేప్ చేసినావు పోసుకో, మర్డర్ చేసినావు పోసుకో, ఈ రెండింటికే నువ్వు భయపడు. ఎందుకంటే ఈ రెండిట్లలో నేను ఎవడు కాపాడలేడు. రెండోది అన్ని టీవీల్లో ఒకేలాగా వస్తుంది, గుర్తుపెట్టుకో, అన్ని టీవీలలో ఒకేలాగా వస్తుంది. కానీ ఎవ్వరు కూడా నిన్ను మ్యానిపులేట్ చేసి టీవీ ఛానళ్ళలోనో సోషల్ మీడియాలో నీకు జడ్జిమెంట్ ఇవ్వలేరు. అర్థమైందా? ఈ రెండిట్లలో జరిగిపోతాయి. ఈ రెండు నువ్వు మర్డర్ చేసావనుకో, పోక్సోలు ఇరికినావనుకో, ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. కానీ అట్లా కాకుండా నీ మీద ఎవడో ఈర్ష్యతో పెట్టే వీడియోలు, నీ మీద ఎవడో తెలియకుండా పెట్టే వీడియోలు, లేకపోతే జియో ఫ్రీగా ఇచ్చింది కదా 1 GB 1 TB అని చెప్పేసి కింద స్టేట్మెంట్లు కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఆడవాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. సెలబ్రిటీలు కానీ నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా దొరకంగానే వాళ్ళ మీద వచ్చేటువంటి ట్రోల్స్ను మేమ్స్ను తట్టుకోలేనటువంటి స్థితిలోకి సమాజం నెట్టబడుతుంది. సమాజం అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వే ఉన్నావమ్మా, జనరల్గా అమ్మ ఏం చేస్తుంది? నేను సోషల్ మీడియా ట్రోల్ చేసింది, నువ్వు ఎదుర్కోవాలి, ఇగ్నోర్ చేయాలి. కొన్నిసార్లు మౌనమే సమాధానం అవుతుంది, మంచి సమాధానం అవుతుంది. చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు మనం ఎరవేసినప్పుడు ఏ చేపనైతే నోరు తెరుస్తుందో అది చచ్చిపోతుంది. నోరు తెరవని చేప బతుకుతుంది. అట్లనే కొన్నిసార్లు మనం నోరు మూసుకోవాలి. దాన్ని ఇగ్నోరెన్సీస్ అంటారు. కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ ఈజ్ బెటర్ ఆన్సర్ అంటాం. సో వాడిని వదిలేయడమే మన బెటర్ ఆన్సర్. నీకు చేతన అయినప్పటికీ కూడా, అంటే నీకు వాని మీద రివెంజ్ తీసుకోవచ్చినా నువ్వు కంప్లైంట్ వదిలేసి వాడిని, సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది. కానీ నువ్వు పర్వెటెడ్గా తయారైపోయి నేనేదో సమాధానం చెప్పాలి అని కొంతమంది లీగల్గా పోయి కేసులు పెడతారు, కొంతమంది ఇంకేదో. ఏమీ జరగదు. నేను అనే పాయింట్ ఏంటంటే, నా దగ్గరికి మన ఒక కేసు వచ్చింది, ఒక క్లయింట్ వచ్చిండు, 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి స్వామి నాకు అని చెప్పిండు. నేనేం చేస్తానయ్యా దీనికి అని నేను అన్నా. 3 కోట్ల రూపాయలు మనకు అప్పించినా వాడికి ఇవ్వలే, నేనేం చేస్తా దీనికి? వాడేమంటుండు, చెక్ బౌన్స్ కేసు పడ్డది, నేను నీ 3 కోట్ల గట్ట జైలుకు పోతా అంటుండు. ఇప్పుడు వాడు 14 రోజులు జైలుకు పోతాడు, 3 కోట్లు మిగులుతాయి. నీకు అర్థమైందా? 14 కోట్లు 3 కోట్లు ఇవ్వాలి, 14 రోజుల్లో బెయిల్ వస్తుంది వానికి, ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు. వాడేమంటున్నా అంటే, పోతా బాయ్ నీ అమ్మ 14 రోజులు లొల్లిపోతుంది, నాకు నేను నీకు పైసలు కట్టాల్సిన పని లేదు కదా అంటే తెగించడం. 3 కోట్లకు తెగించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏదన్నా కానీ ప్రశాంతంగా సోషల్ మీడియాను పట్టించుకోకుండా తడిపట్టేసుకొని చాలా ప్రశాంతమైన జీవితం గడపండి. వారం రోజులు 5 రోజులు నడుస్తుంది, 6వ నాడు ఖచ్చితంగా కొత్త ఇన్సిడెంట్ దొరుకుతుంది. దొరకగానే మళ్ళీ అటు వెళ్ళిపోతారు. సో ఈ సోషల్ మీడియా వల్ల 100కి 100% నెగిటివే ఉంది, పాజిటివ్ లేదు. నువ్వు పాజిటివ్ ఎక్కడుంటుంది? అసలు పాజిటివ్ ఉంటే కదా ఉండడానికి. అర్థమైందా? ఇప్పుడు నీ పేరు మీద ఈమె యాంకరింగ్ బాగా చేస్తుంది అని ఎప్పుడన్నా వీడియోలు వేసారు ఎవరన్నా? చూసినావా ఇంతవరకు? వెయ్యాలి కదా. కానీ నువ్వు ఒక తప్పు ప్రశ్న అడుగు ఎవరినన్నా, ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. నీకు అర్థమైందా? అంటే నేను ఏమంటున్నా అంటే, మన గురించి పాజిటివ్గా వేయడానికి సమాజంలోని అన్ని మాధ్యమాలు డబ్బులు తీసుకుంటాయి. గుర్తుంచుకో, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ కానీ ఎవరైనా సరే అది వాళ్ళ వ్యాపారం.
వాళ్ళు మనకు మంచి చేయాలి అంటే, మన గురించి మంచి జరగాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. పిఆర్ స్టంట్. డబ్బులు తీసుకుంటారు. కానీ నెగిటివ్ చేయడానికి డబ్బులు తీసుకోరు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ బతుకు తెరువు, అది వాళ్ళ పొట్టతిప్పల. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. అంటే ఇదేమి దోషం కాదు. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు బతకాలంటే న్యూస్ వేయాలి కదా. ఏదో ఒక న్యూస్, వినాయకుడు పాలు తాగిండానో, శివలింగంలోకి కళ్ళకి నీళ్ళు కారుతున్నాయానో, ఏదో చేస్తే 1,00,000 వ్యూస్ వస్తే ఒక 6,000 దొరుకుతాయి. నేను అనేది దానివల్ల ఒక నెల జీతం వస్తుంది ఎవరికో ఒకరికి. సో అట్లా అది వేణుస్వామి బలి కావచ్చు, రేపు నువ్వు బలి కావచ్చు, ఎల్లుండి ఇంకొకరు బలి కావచ్చు. ఇది నేను అనేది ఏంటంటే, దీంట్లో ఎవ్వరు అతిథులు కాదు. ఇప్పుడు నిన్న ఎవడో హీరో ఒక అదేదో మన ఫుడ్ సప్లై చేసే బాయ్ని కొట్టిండు అనేది ఒక సంచలనం నిన్న రాత్రి. సో అదే చాలా ఎక్స్ట్రీమ్ న్యూస్ అయింది. అంటే ఏ న్యూస్ వేయాలి, ఏ న్యూస్ మననట. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే, ఉప్పల్ బాలు అనే అందరికీ తెలుసు. ఉప్పల్ బాలు వికారాబాద్లో వాళ్ళ దోస్తు తార్ జీప్ మీద ఎల్లెలుగా వండుకొని పోతుండేవాడు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వేసారు. నేను అనేది ఏంటంటే, ఉప్పల్ బాలు గురించి న్యూస్ ఏడైంది అయ్యా. ఇప్పుడు అది వాడు జనాలు లేని వాని ఇష్టము, వాని పండుకుండు. ఏమైంది దీనివల్ల? సమాజానికి ఏమన్నా వచ్చిందా? అలాంటి ఇన్సిడెంటే స్టేట్లో ఒకటి జరిగింది, ఒక్కడు కూడా మాట్లాడలే. నేను అనేది ఏంటంటే, ఉప్పల్ బాలు పుక్కడుకు దొరికింది కదా వీళ్ళకి. సో నేను అనేది ఏంటంటే, మీరు సమాజాన్ని పట్టించుకోకండి, సోషల్ మీడియాను పట్టించుకోకండి, మీ జీవితాన్ని మీరు గడపండి. అస్సలు సమాజంలో మీ ఇంటి పక్కోడి విమర్శలను పట్టించుకోకండి. అన్నిటికంటే ముఖ్యము డబ్బే ముఖ్యము. డబ్బునే ప్రామాణికంగా తీసుకోండి, డబ్బు సంపాదించండి. చెడు ప్రచారాన్ని పట్టించుకోకండి, జీవితాన్ని సుఖంగా గడపండి. గురుగారు, ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అంటే చాలామంది భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే, అబ్బాయిలు కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే, ఎవరైనా ఒక 4 వ్యక్తులు ఉంటే, నీకు పెళ్ళయిందా అంటే, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏ ఫ్రిడ్జ్లోనో ఏ కుక్కర్లతోనో చంపేస్తున్నారు అంటే. భార్యలు భర్తను ఒకప్పుడు దైవంగా భావించేవాళ్ళు, అది ఇంకొంచెం మారింది. అది ఎలా వెళ్ళిపోయిందంటే, చివరికి వాళ్ళని చంపే స్టేజ్లో కూడా భార్యలు వచ్చేసారు. అలాంటి సిచ్యువేషన్స్లో మాకు పెళ్ళిళ్ళు ఎందుకు అంటున్నారు. సో ఇలాంటివి మాట్లాడడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక ఫీమేల్గా. అంటే నిజం మాట్లాడదు కదా మన సమాజంలో. ఇప్పుడు నిజం మాట్లాడదు కదా. ఇప్పుడు నేను ఇదే మాట మాట్లాడిన అనుకో, ఆడవాళ్ళను తిట్టిన వేణుస్వామి అని తమ్మునేలు పెడతారు వాడు. అదే వేరే అమ్మాయి మన తమ్ముని చంపింది అనుకో, కొడుకుల క్లారిటీ వస్తుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే, చెప్తే వినకపోతే షడంగా చూస్తాడట. అంటే ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి సహకరించారనుకో, వాళ్ళ ఇంట్లోనే జరిగింది అనుకో ఇన్సిడెంట్ అది. ఇప్పుడు అమ్మాయి మొన్న 700 కోట్ల రూపాయల ఓనర్ కొడుకు కూడా ఆమెకు ఆనలేదు, ఒక లవ్వర్ కోసం తీసుకుపోయి వాడిని బంగ్లా గుహలకేం దోసేసింది ఒక కోట మించి. అంటే ఎంత గట్స్ ఉండాలి. నేను ఏమంటున్నా అంటే, కొన్ని సామెతలు ఉంటాయి, పరికిమాల సామెతలు, పాతకాలం సామెతలు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. నిజమేనది? ఎందుకమ్మా అట్లా ఎందుకు అవుతుంది? మీకు అమ్మాయి ఉంది, మీరు అబద్ధాలు చెప్పారు. అట్లా కాదు, నేను జనరల్గా చెప్తున్నా. అసలు నిజంగా అమ్మాయి పుడితే చాలా అదృష్టం. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మగవాడు తప్పు చేస్తే ప్రపంచానికి వాడే చెప్పుకుంటాడు. అమ్మాయి తప్పు చేస్తే, బొటన వేలుతో తప్పు చేస్తే పక్క వేలు చూపుడు వేలు కూడా తెలియదు. ఆడవాళ్ళు ఉన్నంత సీక్రెట్గా ఇంకెవరు ఉండరు. జనరల్గా మనకేం సామెత ఉంది, ఆడవాళ్ళ నోట్లో మాట ఆగదంటారు. నా చిన్నప్పటి చింతకాయ పచ్చడి ముచ్చటది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆడవాళ్ళ నోట్లోనే మాట అవుతుంది. వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేసినందుకు నాకు తెలిసి ఇంకా రాబోయే కాలంలో ఆఫీసర్లను, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అంతా ఆడవాళ్ళనే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఉంచినంత సీక్రెట్గా ఇంకా వాళ్ళు చేసే పనులు ఎవరు ఉంచరు. ఇప్పుడు మన ఆమె చేసింది, ఆమెకి ఎట్లా సపోర్ట్ చేస్తాం మనం? కుక్కర్ కాదు, డ్రమ్ము కాదు, గుహ కాదు, ఏడబడితే ఆడ చంపుతున్నాక. రెండోది, నువ్వు దేనికోసం చంపినావు? నిన్ను వాడు తాగొచ్చి టార్చర్ పెడితే చంపినావా? కాదు, నీ లవర్ కోసం చంపినావు. అంటే ఇక్కడ నీకు ఏమంటున్నా అంటే, అభివృద్ధి అనేది అన్ని రంగాలలో జరిగినట్టే క్రైమ్లో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే లిబరల్గా బ్రతకడం స్టార్ట్ అయిందో, అంటే సోషలైజ్ అవ్వడం జరిగిందో అమ్మాయిలు, అంటే నేను మాట్లాడేది ఇప్పుడు సమాజంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమాంతరంగా స్ట్రెస్ అనుభవిస్తున్నారు, సమాంతరంగా మందు తాగుతారు, సమాంతరంగా సిగరెట్లు తాగుతారు. ఎప్పుడైతే నీకు సిగరెట్ మందు తాగడం అనేది వచ్చిందో, మందు తాగిన తర్వాత నీ విచక్షణను నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది. మందు అనేది ఒక లిమిట్ వరకు అది నిజంగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కానీ నువ్వు దాన్ని ఓవర్ అయిపోయి ఆ మందు స్థాయి నుండి డ్రగ్స్కు పోయినావు అనుకో, అప్పుడు నువ్వు డ్రగ్స్లో తప్పులు చేస్తావు. ఇప్పుడు LSD అని ఒక డ్రగ్ ఉంటుంది.
అది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియను నీ మైండ్లో కలగజేస్తుంది. అట్లనే కొకైన్ కానీ ఇతరత్ర మాదక ద్రవ్యాలు కానీ ఏం చేస్తాయి అంటే మీకెటా తెలుసు అంటే నేను నాకు తెలిసిన నార్కోటిక్ పనిచేసే అతన్ని అడిగిన ఎందుకు తీసుకుంటారా ఇవన్నీ అంటే ఆయన చెప్పిండు ఒక హెలోసినేషన్లో బతుకుతారంట వీళ్ళంతా. అంటే వీళ్ళు ఏం చేస్తారో కూడా వీళ్ళకి తెలియదట. రెండోది కొన్ని డ్రగ్స్ తీసుకుంటే సూక్ష్మమైనటువంటి సౌండ్లు వెంట్రుకలు కూడా మన కను వెంట్రుకలు కూడా కింద పడ్డాయి కనిపిస్తాయట. సో అంత పవర్ పెరుగుతుంది కంటికి, అంత పవర్ పెరుగుతుంది చెవుడికి. అట్లనే మనం ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుందంట. సో మనం ఏం చేస్తున్నామో మనం విచక్షణ కోల్పోతామంట. సో ఇలాంటి వాళ్ళందరూ చేసేది నార్మల్ పర్సన్స్ కాదు, వీళ్ళు పర్వర్టెడ్ అయ్యి సైకోలు అయ్యి చాలా ఎక్స్ట్రీమ్ దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు మర్డర్ చేయగలరు. మనము ఒక ఎలుకను చంపాలంటే ఒక చీమను చంపాలంటే చూసుకుంటాం. అర్థమైందా? నేను అనే పాయింట్ ఏంటంటే మనం ఒక ఎలుకను చంపాలంటే 100% ఆలోచిస్తాం. అదే పాము అయితే ఇంకా ఆలోచిస్తాం. అంటే అది పాము విషజీవైనా విషసర్పమైనా ఆలోచిస్తాం. కానీ ఒక మనిషిని చంపుతున్నారు, అది కూడా మన అనుకున్న మనిషిని చంపుతున్నారు అంటే వాళ్ళు ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉండాలా అంటే. రెండోది వాళ్ళ జాతకంలో కూడా ఇప్పుడు మన సియా జాతకాన్ని చూసి నేను చంపింది కదా అమ్మాయి, సియా జాతకాన్ని చూస్తే 8వ ఇంట్లో ఆమెకు చంద్రుడు, శుక్రుడు, రాహు ముగ్గురు ఉన్నారు. సో ఆమె జాతకంలో వంశభ్రష్టుత్వం ఉంది, అంటే వంశానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి జాతకం. సో ఆమె చేసేటువంటి పనుల వల్ల ఆమె వంశానికి వాళ్ళ ఇంటికి చెడ్డ పేరు వస్తుంది. దీన్నే నా జాతక ప్రామాణికమైన భాషలో వంశభ్రష్టుత్వం అంటారు. సో ఈ వంశభ్రష్టుత్వం అంటే మొత్తం కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందిగా. సో ఎందుకు వచ్చింది అంటే 8వ ఇంట్లో రాహువు, చంద్రుడు, శుక్రుడు కలిసి ఉండడాన్ని దీన్ని చంద్రచండాల యోగం, శుక్రచండాల యోగం అండి. ఎవరికైతే జాతకంలో ఇలా ఉంటారో వాళ్ళు ఇలా చంపే అవకాశం ఉంటుంది, ఇలాంటి కేసులలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చనిపోవడానికి కారణం ఆ అబ్బాయి చనిపోయిండు అంటే ఆ అబ్బాయి జాతకంలో శని చండాల యోగం ఉంది, శని రాహువు కలిసి ఉన్న. సో అతను కాంట్రవర్సీ డెత్కు గురయ్యే అవకాశం ఉంది. సో ఇలా మనం జాతకాలను కూడా విశ్లేషించవచ్చు. సో మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు, ముందే వాళ్ళ కాంబినేషన్ను విశదీకరించి అయ్యా బాబు మీ జాతకాలు కలవట్లేదురా బాబు, ఇప్పుడు లేటెస్ట్గా జాతకాలలో ఇవి కూడా చూడాల్సి వస్తున్నాయి. అంటే ఇది కామెడీగా అనుకున్నా వాడికి ఎక్కడ థ్రెట్ ఉంది అనే ఆలోచన కూడా మనం చేయాల్సి వస్తుంది. అట్లనే పెళ్ళిళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా 2030 కల్లా భారతదేశంలో పెళ్ళిళ్ళ సంఖ్య 70% తగ్గే అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు జరగవంటారు, 100లో 70 మంది పెళ్ళిళ్ళు చేసుకోరు. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉన్నా పిల్లల్ని కనే సంఖ్య చాలా తగ్గుతుంది. పిల్లల్ని కనే సంఖ్య 90% తగ్గుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకొని భర్తను భార్యను భరించేదానికంటే పిల్లల్ని భరించడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే పూర్వకాలంలో మనం చాలా కష్టపడి వచ్చినాము, తిండి లేని జీవితాన్ని గడిపినాము, మన కుటుంబంలో చాలామంది మనం కష్టాలు ఎదుర్కొంటూ వచ్చినాము. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే మనకు పుట్టినటువంటి పిల్లలు నో అనే మాట వింటలేరు. వాడు సంవత్సరం ఉంటాడు, వానికి సెల్ ఫోన్ చేతికి ఇస్తేనే వాడు తింటాడు. ఒకవేళ సెల్ ఫోన్ ఇస్తే వానికి నెట్ వస్తలేదనే విషయం అని తెలియదు. వైఫై ఇంట్లో ఆగిపోయింది అనుకో, వాటిలో సెల్ ఫోన్ ఇసిరి కొడితే వీడికించి 60 గదాల అవతల పడుతుంది పోయి. అంటే పిల్లలు కూడా పర్వర్టెడ్ తయారవుతున్నారు. అంటే జంజి ప్రతి ఇంట్లో పిల్లలు 12 గంటలకు 1 గంటలకు లేస్తారు, మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు వండుకుంటారు. సో మన చేతి నుండి చిల్లని వెళ్ళిపోయారు. అంటే మన పిల్లలు, మనకు పుట్టిన పిల్లలు మన చేతి నుండి దాటి వెళ్ళిపోయారు. మనం కూడా ఒక భయం స్టార్ట్ అయింది అందరికీ. ఏంటంటే మనం ఏమైనా అంటే వీడు ఏమైనా వేసుకుంటాడేమో అనే భయం స్టార్ట్ అయింది. ఆ భయం మనల్ని కాపాడుతుంది అనే విషయం మనకు అర్థం కాదు. వాడిని కాపాడుతుంది అదే ఆ భయమే. సో ఇది అందుకని సంతానాన్ని కనే అవకాశం 90% తగ్గుతుంది, పెళ్లి చేసుకునే అవకాశం 70% తగ్గుతుంది. నాకు తెలిసి 2030 కల్లా పెళ్ళిళ్ళు ఉండకపోవచ్చు. సో వేణుస్వామి గారు, వేణుస్వామి అనే వ్యక్తి ఒక ఆస్ట్రాలజర్గా కొంతమందికి పరిచయం. చాలామంది పీపుల్కి కామాఖ్య అమ్మవారి టెంపుల్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, అక్కడ యోని పూజలు చేస్తే మీ జీవితంలో మార్పులు వస్తాయని చెప్తున్నటువంటి ఒక వ్యక్తి. బేసిక్గా మనకి ఇక్కడ చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మీ జీవితంలో మార్పులు రావాలంటే, మంచి జరగాలంటే కొన్ని పుణ్యక్షేత్రాలు, స్థలాలు ఉన్నాయి, పూజలు హోమాలు చేయించుకోండి. ఇవే డెకేడ్స్ నుంచి వింటున్న మాటలు ఇవే. మీరు ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కామాఖ్య అమ్మవారి గురించి. మీరు ఒక 10 ఏళ్ళ సాధనేమో, మాకు తెలియదు యాక్చువల్లీ. ఈ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇంకా వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా కామాఖ్య అమ్మవారిని మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే సెలబ్రిటీలు ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సరో, యూట్యూబర్, సీరియల్ ఆర్టిస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో కామాఖ్య అమ్మవారి. ఇప్పుడు నిన్న మంగళి పోయి వచ్చింది, సైలెంట్ అయింది వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరం వెళ్ళింది 1 వీక్ బ్యాక్. నిన్న శిల్పా శెట్టి వెళ్ళింది. నిన్న శిల్పారెడ్డి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ శిల్పారెడ్డి వెళ్ళింది 27వ తారీఖు. సో ప్రతి సెలబ్రిటీ ఆడనే ఉంటారు కదా, ఎవరికి కష్టాలు వచ్చినా ఆడనే ఉంటారు కదా. అంతెందుకు శ్రీకాళహస్తిలో పూజ చేసిన అంబానీ కొడుకు అనంత్ అంబానీ డైరెక్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి కామాఖ్యకి వెళ్ళిపోయాడు. కామాఖ్య పోయి కామాఖ్యలో పూజలు చేసి 200 మేకలు ఇచ్చి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. సో కామాఖ్య అమ్మవారిని ఎక్కువగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు,
దాని విశిష్టతలు చెప్తూ ఉన్నారు. మరి ఒకప్పుడు కామాఖ్య అమ్మవారి గురించి ఏ జ్యోతిష్కుడు చెప్పలేదు, ఏ వేద పండితుడు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి పూజలు చెప్పారు, హోమాలు చెప్పారు, యాగాలు చేసుకోండి మార్పులు వస్తాయి అన్నారు. అవే చేస్తూ వచ్చారు. కొన్ని డెకేడ్స్ నుంచి లేని పద్ధతులు, ఆచారాలు మీరు కొత్తగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అంటే కొన్ని పదాలే. మీ దృష్టిలో అసలు ఏంటి పుణ్యక్షేత్రాలు అనగానే ఒక మంచి జరిగే స్థలాలు, దేవాలయాలు అంటే ఏంటి? అసలు కామాఖ్య అమ్మవారి తప్పితే ఇంకెవరూ లేరు. అట్లా నేను అనేది ఏంటంటే, నీకున్న సమస్యను బట్టి నీకు ఇచ్చే రెమెడీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, అరుణాచలం అనేది మనకు తెలియదు. చాగంటి గారు చెప్పడం వల్ల ఇవాళ అరుణాచలం. నిన్న హయ్యెస్ట్ పౌర్ణమి రోజు అరుణాచలంలో ప్రదర్శన చేయడానికి ప్లేస్ లేదు. 8 hours పట్టింది ప్రదర్శన చేయడానికి. మరి అరుణాచలం ఎందుకు వచ్చింది మధ్యలో? అర్థమైందా? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు, ఒక అమ్మవారు కానీ, ఒక స్వామి కానీ, ఒక శివుడు కానీ, ఒక వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరో ఒకళ్ళు కొంతమందిని ఎంచుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ, చాగంటి గారిని అరుణాచల ఈశ్వరుడు ఎట్లయితే ఆయనను ఎంచుకొని ఆయన ద్వారా అరుణాచలాన్ని ప్రమోట్ చేసుకుంటో, కామాఖ్య అమ్మవారు నా ద్వారా తెలుగు స్టేట్లో ప్రమోట్ చేసుకుంటారు. ఒకవేళ నేను టీవీ ముందుకు వచ్చి కామాఖ్య అమ్మవారు చాలా మంచిది 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 అని చెప్పినారా అన్నటువంటి అమ్మవారి ప్రమోషను, యోని పూజలు, నగ్న పూజలు, ఇంకేవో పూజలు అని నా గురించి నెగిటివ్గా పెట్టి ఒక 6 నెలలు నన్ను ఉతికి ఆరేయడం వల్ల ఈ సబ్జెక్ట్ అనేది 10-15 సంవత్సరాలలో రావాల్సినటువంటి అమ్మవారి పబ్లిసిటీ వితిన్ 2 monthsలో అమ్మవారికి వచ్చింది. చివరికి వాళ్ళ అంబుబాచికి 6 లక్షల 7 లక్షల మంది తెలుగు వాళ్ళు వెళ్ళే స్థాయికి వచ్చింది. చివరికి వాళ్ళ వారానికి ఒకరోజు ఫ్లైట్ నుండి డైలీ 5 ఫ్లైట్లకు వచ్చింది. కామాఖ్యకి వాళ్ళ 5 ఫ్లైట్లు హైదరాబాద్ నుండి, అట్లనే ఇండియా నుండి 25 ఫ్లైట్లు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, సౌత్ ఇండియాలో నేను ఇచ్చిన ప్రమోషన్. సో ఇప్పుడు పుణ్యక్షేత్రాలు వేరు, దోష నివారణ క్షేత్రాలు వేరు, ఎక్స్ట్రీమ్ నివారణ క్షేత్రాలు వేరు, ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ టెంపుల్స్ వేరు. ఇక్కడ మనకున్న కష్టాన్ని తొలగొట్టుకోవడానికి పూజలు చేస్తాం, మనకు కొత్త కొత్త సౌఖ్యాలు దొరకాలి అని పూజలు చేస్తాము, అట్లనే మనకు రెగ్యులర్గా బలాన్ని ఇవ్వాలని పూజలు చేస్తాం. ఉదాహరణ, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకు పోతాము అంటే, ఆయన పవర్ఫుల్ గార్డెన్ పోతాము. ఆయన దగ్గరికి పోయి కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు, కానీ ఆయన దగ్గరికి పోతే దొరికేటువంటి మానసికమైన ప్రశాంతత ప్రపంచంలో ఎక్కడ దొరకదు. సో ఆ మానసికమైన ప్రశాంతత తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి వస్తుంది. మనకు తెలిసినటువంటి 2 పుణ్యక్షేత్రాలు 1970లో ఉన్నవి. ఒకటి తిరుపతి, రెండోది కాశీ. అర్థమైందా? సో డే బై డే అనేది మనకు పెరుగుతూ వస్తుంది. ఈ ప్రస్తుతం 10 సంవత్సరాలలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి దేవాలయాలు తెలుగువారికి 2. ఒకటి అరుణాచలము, రెండవది కామాఖ్య. కామాఖ్య నేను ప్రమోట్ చేసిన, అరుణాచలాన్ని చాగంటి వారు ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు దోష నివారణ పరిహారాలు చేసుకోవాలి అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికి మనం పోయినప్పుడు వాడి ఐక్యూ లెవెల్ను బట్టి ఉంటుంది. ఉదాహరణ, నువ్వు ఎక్కడనో తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామానికి పోయి క్యాన్సర్ రోగంతో, క్యాన్సర్ సిమ్టమ్స్తోని వాడి దగ్గరికి పోతే, కడుపు క్యాన్సర్, లివర్ క్యాన్సర్తో పోతే వాడు ప్యాంటాప్రోజాలు, ల్యాండ్ప్రోజోలు టాబ్లెట్ రాసి, ర్యాంటాక్ టాబ్లెట్ రాసి జ్వరానికి మందించి పంపిస్తాడు. ఎందుకంటే వాడి స్థాయి అంతే. ఎవడు పోయినా నువ్వు 10 మంది మెడిసిన్ చెక్ చేసి సేమ్ ఉంటుంది, మెడిసిన్ మారదు. ఎందుకంటే వాడికి ఉన్న ఐక్యూ అదే నువ్వు ఏజీ హాస్పిటల్కి పోతే రాసే మెడిసిన్ వేరు, రాసే ఎక్స్రేలు వేరు, తర్వాత నీకు చెప్పే సిమ్టమ్స్ వేరు, నీకు రోగం ఉందని చెప్పడం వేరు. సో అట్లనే అక్కడ ఎక్కడనో మారుమూల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీని, ఏజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ను ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడతావా? నువ్వు మాట్లాడలేవు కదా. ఎవడి స్థాయి వాడిదే కదా. అట్లనే వేణుస్వామి స్థాయి. వేణుస్వామి ఎక్స్ట్రీమ్ రిసర్చ్ చేసిండు, ఎక్స్ట్రీమ్ తెలుసుకున్నాడు, ఎక్స్ట్రీమ్గా జనాలకు చెడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. అట్లనే ఇక్కడ పుణ్యస్థలాలు వేరు. పుణ్యస్థలాలు అంటే ఒక శ్రీశైలం వస్తుంది, ఒక తిరుపతి వస్తుంది, కానీ అదే ఒక పాణిపాకం వస్తుంది. అదే రెమెడీ అంటే ఒక యాదగిరిగుట్ట వస్తుంది. అట్లనే రెమెడీ అంటే ఒక శ్రీకాళహస్తి వస్తుంది, ఒక తిరునల్లారు వస్తుంది, ఒక కామాఖ్య వస్తుంది, ఒక త్రయంబకేశ్వర్ వస్తుంది. ఇట్లా ఇంకా మీకు సమాజానికి తెలియని ఇంకా 50 ఉన్నాయి. వేణుస్వామికి మాత్రమే తెలిసినాయి. ఓకే, ఇంకొక చివరి ప్రశ్న. సోషల్ మీడియా ఇంత అప్డేట్ అయిన తర్వాత, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత కూడా డిజిటలైజ్గా అన్నీ ఎక్కువగా ఫ్రీడమ్స్ వచ్చేసాయి. బేసిక్గా మనం ఒకప్పుడు సంస్కృతి, సాంప్రదాయాలు, కొన్ని కళలోని మాట్లాడుతుండేవాళ్ళం. ఆ కళల్లో ఖచ్చితంగా వీణ ఉంటుంది, వీణ ఉంటుంది. సో ఇప్పుడు వీణావాణి గారి వల్ల, సో నెక్స్ట్ డెకేడ్స్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తించుకునేలాగా ఈ వీణ ఆవిడ వల్ల ప్రమోట్ అవుతుంది. ఎంతోమంది సంతోషిస్తున్నారు. యాజ్ ఏ హస్బెండ్, ఒక హస్బెండ్గా వీణావాణి గారి గురించి ఏదైనా చెప్పండి. నిజంగా నెక్స్ట్ తరాలకు కూడా ఈ వీణను పరిచయం చేస్తారు. నాకు దేవుడు ఇచ్చినటువంటి బెస్ట్ గిఫ్ట్ అనుకుంటా. అంటే తనను లేకుండా నేను ఊహించలేను నా జీవితాన్ని. నేను అనేది ఏంటంటే, తనను లేకుండా నేను ఊహించలేను. అంటే చెప్పలేను. నేను అనే పాయింట్ ఏంటంటే,
నా జీవితంలో ఒక ఇద్దరు లేకుండా నేను నా జీవితాన్ని ఊహించలేను. ఒకటి నా వైఫ్, రెండు నా పాప. ఇంకా వాళ్ళిద్దరు లేకుండా నేను ఊహించలేను. నేను ఇచ్చే ప్రయారిటీ కూడా వాళ్ళకే ఇస్తాను, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వను. సో తనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము, భగవంతుడు ఇచ్చినటువంటి విద్వత్తు, విద్య అనేది ఎక్స్ట్రీమ్గా సమాజానికి ఉపయోగపడుతోంది. ఈరోజు కొన్ని వేల మంది వీణను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీణ కూడా ఇంతకుముందు వీణ అనేటువంటి దాన్ని ముట్టుకోవాలంటే భయపడేటువంటి స్థాయి నుండి వీణ అనేటువంటి దాన్ని కూడా ఓకల్గా నేర్చుకున్నంత అవలీలగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఆ ఉత్సుకత, ఆ క్యూరియాసిటీ, యాంగ్జైటీ కలిగించినటువంటి మనిషి తను. తో తన పేరు శ్రీవాణి అయితే చాలామంది శ్రీవాణి అనే పేరు వాళ్ళకరు ఇప్పటికి కూడా. చాలామంది వీణావాణి అంటారు లేదా వీణ అంటారు. సో అలాంటి ఒక స్థాయికి ఎదగడము అనేటువంటిది. రెండోది, అంబానీ లాంటి ఫ్యామిలీలో సింగిల్ పర్ఫార్మెన్స్ చేయడం. ఎంతోమంది గ్రూప్ పర్ఫార్మెన్స్ చేసారు, కానీ తను ప్రత్యేకించి ఒక 70 మంది కోసము ఆమెను ఇంట్లో పెట్టుకొని ఇవాళ భారతదేశంలో జరిగే ఎవ్రీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటే తెలుసు కదా. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటే బాగా బలిసినోళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు. సో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్లో తన ప్రోగ్రామ్ ఉంటుంది అంటే అది చాలా చాలా గొప్ప విషయము. సో ఒక హస్బెండ్గా నాకు తెలిసి అంటే నాకంటే ఉన్నత స్థాయిలో తను ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే చూసేసినాం, మనం లైఫ్ అంతా చూసేసినాం. తనకి ఎంత పేరు వస్తే అంత మంచిది. రెండోది, మా ఇద్దరి ప్రొఫెషన్స్ కూడా ఎట్లాంటి ప్రొఫెషన్స్ అంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మా వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు జ్యోతిషం అనేది ఏజ్ పెరుగుతున్నా పెరుగుతుంది, వీణ అనేది ఏజ్ పెరుగుతున్నా పెరుగుతుంది. సో తనకు స్కోప్ ఎక్కువగా ఉంది. నాకంటే తనకు ఫ్యాన్స్ ఎక్కువ. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బయటికి పోతే నన్ను ఒక 100 మందిలో నన్ను ఒక 50 మంది గుర్తుపడితే తనను 90 మంది గుర్తుపడతారు. సో తనకు నార్త్ ఇండియాలో కలకత్తాలో ఫ్యాన్స్ ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటంటే, వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కువగా తంజావూరు, బొబ్బిలి, నూజివీడు ఇక్కడ తయారవుతాయి. అట్లనే వీణ అనేది సౌత్ ఇండియాకు సంబంధించి తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో మాత్రమే కనబడే ఒక ఇన్స్ట్రుమెంట్. కలకత్తాలో వీణని ఎవడు చూస్తాడు? బెంగాల్లో వీణని ఎవడు చూస్తాడు? కేరళలో వీణని ఎవడు చూస్తాడు? పూణేలో వీణని ఎవడు చూస్తాడు? మహారాష్ట్రలో వీణని ఎవడు చూస్తాడు? అంటే ఎంత పెద్ద విషయం ఇది. నేను అనే పాయింట్ ఎంత పెద్ద విషయము అంటే, ఒక తెలుగు సాంప్రదాయమైనటువంటి ఒక వీణను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసి ఆ పేరు తెచ్చుకొని వాళ్ళతోని ఆ ప్రోగ్రాంలు ఇప్పించుకోగలుగుతుంది, తను వెళ్ళగలుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ అంటే అది వాస్తవంగా అసలు అంబానీ ఇంట్లో ప్రోగ్రాం చేసినప్పుడే తనను ఎత్తిర పెట్టుకోవాల్సిన స్థితి. కానీ నన్ను టార్గెట్ చేయడానికి ఎవరైతే వ్యక్తి ప్రయత్నం చేసిండో తనను కూడా లాక్కొచ్చి కనీసం అరే ఇంత ఒక మంచి ఆర్టిస్టుని నేను టార్గెట్ చేస్తున్నా అనే విచక్షణ కోల్పోయి ఆమెను కూడా తీసుకొచ్చి బద్నాం చేసిండు. చాలా బాధ అనిపించింది. ఆ క్షణంలో నాకున్న పవర్స్ అన్నీ ఉపయోగించి ఉటాన్ చేద్దాం అనుకున్నా. కానీ అమ్మవారు ఎందుకు అన్నది, నీకెందుకురా బిడ్డ, దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు నేను ఆగిన. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసి వచ్చింది, తనకు ఇక్కడ మంచి గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు కూడా నా కాంట్రవర్సీలా తనను కూడా ఇన్వాల్వ్ చేసి నోటికొచ్చిన పదాలు వాడి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంటే బాధ అనిపించడం, తెలంగాణలో పుట్టిన వ్యక్తి తెలంగాణ అగ్రెసివ్గా ఉంటుంది, డైరెక్ట్ పోయి అనిపిస్తుంది. సరేలే అమ్మవారు ఉన్నది, ఇట్లా వేయొద్దు మనము అంటే. నా దృష్టిలో చచ్చిపోవడం అనేది సింపుల్, బ్రతికుండి నరకం అనుభవించడం గొప్ప. సో అట్లా ఇందాక శత్రువులకు సంబంధించిన ఇది. సో అట్లా బాధ అనిపించింది. బట్ తను తేరుకుంది. తను నాకంటే స్ట్రాంగ్. ఇట్లాంటివన్నీ ఇప్పుడు నువ్వు ఇందాక సోషల్ మీడియా గురించి మాట్లాడినావు. నేను 100% స్ట్రాంగ్ అయితే ఆమె 1000% స్ట్రాంగ్. సో ఇట్లాంటి జుజుబి తనకు ఒక ఆట ఆడుకుంటుంది. తను దిగనంత వరకే. తను దిగిందంటే సినిమా వేరే రకం. నేనే నయము. చివరికి ఏమనుకోవాలంటే ఆమెనే అమ్మ వీడేనయం రా అనుకో అనే పరిస్థితి. ఆమె దిగిందంటే సినిమా వేరే ఉంటుంది. సరస్వతితో పాటు ఒక కాళికామాత రూపం తనది. సో వీణ ఉన్నంత వరకే సరస్వతి, వీణ తీసిందంటే కాళికామాత. సో చాలా గొప్ప అనుభూతి, చాలా గొప్ప ప్రపంచంలో చాలామంది జనాలు ఆమెను పిలుచుకొని వీణ వాయించుకుంటారు. బట్ ఆ అవకాశం నాకు ఇంట్లోనే ఉంటుంది. సో అది నాకు భగవంతుడు కల్పించినటువంటి అవకాశం. తట్టు ఎంతమంది ప్రేమని సంపాదించుకున్నారు. మార్నింగ్ లేస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే అక్కడున్న ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. నేను 2-3 మాట్లాడితే వేణుస్వామి గారన్నా కొంత టైం తీసుకుంటారు, పర్సనల్ స్పేస్. ఆమె పరిగెడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు, చాలా బిజీగా ఉంటుంది. మొన్న నేను ఎగ్జాక్ట్గా 3 days బ్యాక్ మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నేను అన్న, పిచ్చిదాని కాబట్టి నడుస్తుంది నీకన్నా, ఏడ తిరుగుతుందమ్మా. మొన్న 24వ తేదీ రాజమండ్రి పోవాలి ప్రోగ్రామ్కు. 24 నైటు, 24 ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది ఒకటి పెద్ద విఐపి ఇంట్లో. 24 ప్రోగ్రామ్ చేసుకొని ఫ్లైట్స్ లేవు, చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని నైట్ 11 o'clock రాజమండ్రి పోయి రాజమండ్రిలో ప్రోగ్రామ్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ చార్టర్డ్ ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 5 hours ప్రోగ్రామ్. ఎంతమందికి అవకాశం ఉంటుందమ్మా? నేను అదే చెప్తున్నా, ఎంతమందికి ఉంటుంది? ఇలాంటి అమ్మాయిని తెలుగు అమ్మాయిగా మీరేం చేయాలా?
నెత్తిలో పెట్టుకొని నువ్వు ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఆమెను తిట్టడం వల్ల ఏమైనా ఆగిపోయిందా? దానివల్ల ఇంకో 10 మందికి తెలిసింది. అందుకనే నేను నెగిటివ్ నమ్ముతామా, పాజిటివ్ నమ్మను. పాజిటివ్ అనేది సమాజంలో పోదు, కలియుగంలో పాజిటివ్ ఎప్పుడు పోదు, నెగిటివ్ బాగా పోతుంది. సో అందుకని మన జాతకం బాగుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవ్వడేం చేసినా ఏం కాదు. నువ్వు ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది. ఇప్పుడు ఓ సామెత ఉంది, ఆంజనేయ స్వామిని చేయబోతే కోతి అయిందంట. అట్లనే కోతిని చేయబోతే కూడా ఆంజనేయ స్వామి అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మేమిద్దరం ఆంజనేయ స్వామిలం, కోతిని చేద్దాం అనుకురు మమ్మల్ని, మేమిద్దరం ఆంజనేయ స్వామిలం అయినాం. సో అదంటే ఏదో సమాజానికి మా నుండి ఏదో సేవ దొరికేది ఉంది. భగవంతుడు మమ్మల్ని ఏదో రీజన్లో పంపించిండు, ఆమెను ఏదో వీణ కోసం పంపించిండు, ఏదో జ్యోతిష్యం కోసం పంపించిండు. బట్ నేను ఆమెంత గొప్ప అని నేను అనుకోను. నేను 100కు నేను ఒక 25 మార్కులు వేసుకుంటే ఆమెకు నేను 100కు 100 మార్కులు వేస్తాను. ఆమె నెక్స్ట్ లెవెల్. ఆమె పడే ఇంకోటి అంత కష్టం కూడా నాతో కాదమ్మా. నాకైతే నేను ఇంకా పాండిచ్చేరి నుండి, చెన్నై నుండి హైదరాబాద్కి వస్తేనే దమా ఖరాబ్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు తెలుసు, ఆ ఫ్లైట్ ఎక్కితే గొప్ప. ఫ్లైట్ ఎక్కితే కూసాలు కదులుతాయి. ఎందుకంటే మన బాడీ అంతా ఫ్లైట్లో కూసబెట్టి ఊపి మనము ఒక 100 కిలోమీటర్లు స్ట్రైన్ అవుతాం నడిచినంత. తను పొద్దున ఇక్కడ ఉంటుంది, ఈవినింగ్ వైజాగ్ పోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరులో చేసుకుంటుంది, మళ్ళీ పాపం బై రోడ్డు, కొన్నిసార్లు ఫ్లైట్ లేకపోతే బై రోడ్డు ట్రావెల్ చేస్తుంది. సో చాలా కష్టపడుతుంది. అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఒక స్టేజ్లో సెలబ్రిటీ స్టేటస్ భరించడము, ఒక స్టేట్లో ఇంత కష్టపడడం ఎవ్వరి వల్ల కాదు. రెండోది ఏంటంటే మగవాడి కష్టానికి ఆడవాడి కష్టానికి తేడా ఉంటుంది. అంటే ఫిజికల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టామినా కొంతవరకే, కానీ తను మగవాడి కంటే ఎక్కువ. నేను ఓడిపోతా తన ముందు. అంటే తను ఇంత కష్టపడి ప్రోగ్రాములు చేస్తుంది కదా, నా వల్ల కాదు. నెలకు ఒక 10 ప్రోగ్రాములు చేయాలి అంటే ఇంచుమించు ఆమెకు 25 రోజులు బిజీ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు కొంతమంది స్పెషల్, ఇప్పుడు ఉదాహరణ మన ఎవరో ఢిల్లీలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళు ఎవరో ప్రధానమంత్రి ఎవరో వచ్చినప్పుడు ఆయన ఏదో న్యూజిలాండ్కు సంబంధించిన జాతీయ గీతాన్ని వాయించమని అడిగినప్పుడు ఈమె ఇంట్లో జాతీయ గీతాన్ని తెప్పించుకొని వేసుకొని జాతీయ గీతాన్ని ప్రాక్టీస్ చేసింది, న్యూజిలాండ్ జాతీయ గీతాన్ని. కష్టం కదా. సో ఈ ప్రాక్టీస్ ఒకరోజు ఉంటుంది, ట్రావెల్ ఒకరోజు ఉంటుంది, ప్రోగ్రామ్ చేయాలి, నైట్ రావాలి. అంటే ఒక ప్రోగ్రామ్కు 3 రోజులు బిజీగా ఉంది. నెలకు 10 ప్రోగ్రాంలు అంటే 30 రోజులు బిజీ కదా. దొరకదు, నాకే దొరకట్లా. 1 ఇయర్ నుండి నాకే దొరకట్లా. తను దొరికితే ఏదో పండగలాగా ఫీల్ అవుతున్నా. కాదు, యాజ్ ఏ హస్బెండ్ మీరు ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారా, యాజ్ ఏ వైఫ్ ఆవిడ నుంచి ఎక్కువ తీసుకుంటారా గిఫ్ట్లు? నేనే ఇస్తా. మీరే ఇస్తారా? నేనే ఇస్తా. ఆమె నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, నేను ఆమెకు ఎక్కువ గిఫ్ట్లు ఇస్తుంటాను. వెంకటేశ్వర స్వామి ఇచ్చిన గిఫ్ట్ ఆమె ఏమంటుంది తెలుసా, నేను వెంకటేశ్వర స్వామి బిడ్డను, మిమ్మల్ని నా బాడీగార్డ్గా పెట్టిండు వెంకటేశ్వర స్వామి అంటుంది. అందుకని బాడీగార్డ్ లానే చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఓం నమో వెంకటేశాయ.